తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, 2025 సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి గ్రహాల స్థితిగతులు ఏ గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళకి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2025 శనిగ్రహం మారుతున్నాడు. 2.5 సంవత్సరాల తర్వాత శని మారుతున్నాడు. సో అప్పుడు దీని ఏమంటారు, కోవిడ్ అప్పుడు మారాడు. 5 ఏళ్ళు గడిచింది. తీసుకొచ్చి కొంతమందిని బయటకు గట్టుకేసాడు. ఇప్పుడు కొంతమందిని తొక్కేస్తాడు, కొంతమందిని గట్టుకేస్తాడు ఇప్పుడు. సో ఇది చాలా కీలకమైన సంవత్సరం 2025. వాస్తవంగా ఉగాది పంచాంగ శ్రవణం అప్పుడు చెప్పాలి, ఎందుకు అందరికీ క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. ఇంకోటి మా సుమన్ టీవీ వాళ్ళు అసలు వదలట్లేదు, సార్ 2025 చెప్పండి 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 అని అడుగుతున్నారు. కాబట్టి మీ అందరికి చెప్తున్నాను. అంటే ఉగాది కన్నా ముందు కొన్ని గ్రహాల్లో చేంజింగ్స్ ఉన్నాయి కాబట్టి, మారుతూ వస్తున్నాయి కాబట్టి దానివల్ల కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలంటే దానికోసమే చెప్తాను. కానీ ఎవరైనా పెద్దవాళ్ళు, విఘ్నులు, సనాతన ధార్మికులు మాత్రం ఇదేంటండి మీరు ఉగాది పంచాంగ శ్రవణం చెప్పాలి ముందే చెప్పేస్తున్నారు అని మాత్రం దయచేసి చెప్పకండి, అట్లా అనకండి. ఐఎమ్ వెరీ సారీ. ప్రేక్షకుల విజ్ఞప్తి మేరకు, కోరిక మేరకు ఈ 2025 వ్యావహారిక నామ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాలు చెప్తున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి జనవరి 1 నుంచి మార్చ్ 28 వరకు 100 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్. 100 రోజులు కౌంట్ డౌన్ రాసుకోండి. ఒక్కొక్క రోజు మీరు పేపర్ చింపుతున్న కొద్దికి మీ జీవితంలో మంచి రోజులు ఒక్కొక్కటి అయిపోతున్నాయని గుర్తుపెట్టుకోండి. దెర్ ఆర్ అప్కమింగ్ వెరీ వెరీ హార్మ్ఫుల్ అండ్ బ్యాడ్ డేస్ ఫర్ మేషరాశి. దానికి బిగినింగ్ కూడా ఇప్పుడే జరగవచ్చు. ఎందుకోసమంటే శని రాబోతున్నాడు అంటే దాని ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. 1 మంత్ ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఏం చేసుకున్నా జనవరి, ఫిబ్రవరి వరకే చేసుకోండి. మార్చ్ 5th ఆర్ 25th వరకు. ఇంకా మార్చ్ 25th లోపల ఎప్పుడు ప్లేస్ చేంజింగ్ అవుతుంది. మార్చ్ 28 తర్వాత మారుతున్నాడు. 28కి మార్చ్ 28కి ఆయన ఉంటున్నాడు అక్కడ. షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఆయన వచ్చి రాగానే అందరినీ లైన్లోకి వేసుకుంటున్నాడు. ఆయన గ్రహణం కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడికి నుంచి శని తన ప్రభావం చూపించడం స్టార్ట్ చేస్తాడు. సో ఆ ప్రభావం ఫస్ట్ చూపించేది మేషరాశి వారి మీదనే. మేషరాశి వారికి లెక్క, పద్దులు అన్నీ చూసుకుంటాడు. ఇంకా స్టార్ట్ వ్యయస్థానములో శనిగ్రహం వస్తున్నాడు. ఎందుకోసమంటే ఏలినాటి శని అంటే వ్యయస్థానము 2.5 సంవత్సరాలు, జన్మస్థానము 2.5 సంవత్సరాలు, తర్వాత ధనస్థానము 2.5 సంవత్సరాలు. సో ఈ 7.5 సంవత్సరాలు ఫస్ట్ ఏమవుతాడు, వ్యయస్థానంలోకి వస్తాడు. వ్యయస్థానంలోకి వచ్చి ఏం చేస్తాడు, ఉన్నాయి మొత్తము తీసేస్తాడు. ఇంకేం లేదు, ఇంకా క్లీన్ చీట్ చేస్తాడు. తర్వాత ఏమొస్తాడు, జన్మస్థానంకి వస్తాడు. ఏడిపిస్తాడు, దుఃఖం తెప్పిస్తాడు, కన్నీళ్లు పెట్టిస్తాడు. నీ వాళ్ళు నా వాళ్ళు ఎవరో మొత్తం నేర్పించేస్తాడు. ప్రపంచం ఏందో నీకు పరిచయం చేస్తాడు. ఆ తర్వాత ధనస్థానం వస్తుంది. అప్పుడు కొత్తగా ఎలా సంపాదించాలనే రాబడి మార్గాలు మెల్లిగా చూపిస్తూ వీప్ మీద కొడుతూ ట్రైనింగ్ ఇస్తాడు అనమాట. అంటే ఎట్లా బతకాలి అని ట్రైనింగ్ ఇస్తాడు. అంటే ఈ ఫస్ట్ 5 years బాగా వాయింపు అయిపోతుంది. 7.5 years మొత్తం వాతలే ఉంటాయి. అంటే ఎవరికైనా ఒక 5 సంవత్సరాలు కష్టంగా ఉంటుంది, ఇంకో మిగతా 2.5 సంవత్సరాలు ముందు వాత తర్వాత సున్నం, తర్వాత హీలింగ్. అంతే. ముందు వాత పెడతాడు. 2.5 సంవత్సరాలు వాతలే పెడతాడు. అది ఇక్కడికి వస్తాడు కదా, నీకు వాత పెట్టినా తెలీదు. అదేంటంటే దాని ఏమంటారు, అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేస్తారు కదా, అలా అనస్థీషియా ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. నీకు నష్టం జరుగుతున్నా నువ్వు ఒప్పుకో, అది వస్తుంది, డబ్బులు వస్తాయి, అడిగిపోతాయి, పని జరుగుతుంది అని. మంచోడు పెళ్ళని చెప్తుంది, ఏమండి నాకు ఎందుకో డౌట్ వస్తుందండి, వాడేదో నాకు మంచోడు లెక్కనే కనిపిస్తలేడు, వాడు మోసం చేసేటట్లు కనిపిస్తున్నాడు అంటే, ఊకో నీకేం తెలుసు, పైసలు సంపాదించు నీకు రాదు. ఇట్లా పెడితే ఇప్పుడు ₹1 కోటి పెడితే 3 సంవత్సరాలకు 4 కోట్లు వస్తాయి, నీకేం తెలుసు అంటాడు. కథం ₹1 ఎగిరిపోతాయి. తర్వాత పెళ్ళం చీపు తిరిగేస్తుంది. నేను చెప్పిన ఆ రోజు నీకు వినబడలే, నేను చెప్పలే అని అంటుంది. అదే ఉంటుంది. కానీ వినరు. అంత జరిగినా సరే నేను తప్పు చేయలేదు, వాడు వస్తాడు నా రాజు, నాకు డబ్బులు తీసుకొని వస్తాడు అని చూస్తారు. ఎందుకోసం అంటే గతంలో జరిగింది ఇది.
ఇక్కడనే చార్మినార్లో నాకు ఒక క్లయింట్ ఉంటాడు. ఆ క్లయింట్ భార్య నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది. 2 పిల్లలు ఉంటారు, 3 పిల్లలు ఉంటారు. వాళ్ళు మామయ్య విపరీతమైన ప్రేమ నేనంటే. వాళ్ళ హస్బెండ్ ఎవడో నువ్వు 50 లక్షలు ఇస్తే నీకు 5 కోట్లు ఇస్తాను, సో నీకు బ్లాక్ ఇస్తాను, నువ్వు నాకు వైట్ ఇవ్వాలి అని చెప్పి డైరెక్ట్గా తీసుకుపోయి ఏదో ఎక్కడికో పోయారు తమిళనాడులో. పోయి డబ్బులు కూడా చూపించాడు, అన్ని డబ్బులు చూపించడం అంతా అయిపోయింది. 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు అఫీషియల్గా. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అయింది. వాడు ఇంకా డబ్బులు తిరిగిస్తలేడు. ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా లిఫ్ట్ చేస్తాడు, అవుతుంది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, బ్లాక్ మనీ పట్టుకుంటారు, పంపించేది లేదు అంటాడు. వాడు ఎట్లా చెప్తాడో కానీ వీడైతే వింటాడు. ఇంకా ఇప్పటికీ వాడు డబ్బులు పంపించట్లే. నా దగ్గరికి వచ్చాడు, వాళ్ళ ఇక అన్నయ్య అంటది కదా, ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది, అన్నయ్య ఈయన మొత్తం డబ్బులు తీసుకెళ్ళాడు, పెట్టేసిండు, ఏం చేయాలి అర్థమవుతలేదు అని అంటే, నేను లేదు బావా వస్తా అంటాడు. నాకు బావా అని పిలుస్తాడు. లేదు బావా వచ్చేస్తుంది, మన ఇస్తాడు, మంచోడే, అదేదో ప్రాబ్లం ఉందంటున్నాడు, అది ఉందంటున్నాడు, డబ్బులు ఉన్నాయి నేను చూశానంటాడు. ఒరే పిచ్చోడా, పోయి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయని చెప్పి అప్పుడు నాకు తెలిసిన డీసీపీ ఏసీపీ గారితో మాట్లాడి చేపిస్తే అప్పుడు కంప్లైంట్. అప్పటిదాకా కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా కంప్లైంట్ తీసుకోలేదు వాళ్ళకి. సో ఇప్పుడు వాడు దొరకట్లే. ఇప్పుడు ఫోను ఇదైపోయింది, ఇంకా వాడు మొత్తం స్టాప్ అయిపోయాడు. ఇప్పుడు ఫోన్ నెంబర్ మార్చాడు. నేను అదే చెప్తా, ఏలినాటి శని స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవే ఉంటాయి పంచాయతీలు. నేను అందుకే మేషరాశి వారికి చెప్పేది ఏంటంటే, అకౌంట్లో మొత్తం బ్యాలెన్స్ నిల్, అకౌంట్ అంతా క్లోజ్ చేసేసేయండి, మినిమం బ్యాలెన్స్ పెట్టండి, అకౌంట్ క్లోజ్ చేసేయండి. అకౌంట్లో ఉన్న డబ్బులు, సేవింగ్ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి మొత్తం కూడా ఏదైనా పర్ఫెక్ట్గా మొత్తం హెచ్ఎండిఏ ఇంకేం కాదు. అయితే మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీలో 35 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్. అదే హైదరాబాద్లో అయితే కనుక 50 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్లు కరెక్ట్ ఉంటేనే కొనండి. ఎందుకోసమంటే మీరు 30 ఏళ్ళైనా సరే హైడ్రా వచ్చేస్తుంది వాడికి, ఎప్పుడు ఎడికేసి కొలుస్తారో తెలియదు. సో ఇది అందరికీ చెప్తున్నాను, ఇది ఓన్లీ మేషరాశే కాదు. ఏదైనా మంచి ల్యాండ్ కొని కామ్గా కూర్చోండి, ఈ 7.5 సంవత్సరాలు కామ్గా కూర్చోండి. లేదంటే మాత్రం లిక్విడ్ క్యాష్ పెట్టుకుంటే మాత్రం నెత్తి మీద శని వస్తాడు కదా, ఎక్కడో ఒక చోట ఎవడో ఒక తలమాసినోడు వస్తాడు, మీ కొంప ముంచుతాడు. డోంట్ క్యారీ లిక్విడ్ క్యాష్, బాగా గుర్తుపెట్టుకోండి. మేషరాశి ఈ సంవత్సరము ది వరస్ట్ టైము, టాప్ 11 పొజిషన్లో ఉన్నారు మేషరాశి. అయిపోయింది, మీ గుడ్ టైం అయిపోయింది. సో గురు శనిలో ఇద్దరు కూడా సపోర్టింగ్ లేరు ఈ సంవత్సరం. గురువు లేడు, శని లేడు. అప్పుడప్పుడు మధ్యలో శుక్రుడు వస్తూ ఉంటాడు, అదేదో నాకు టైం దొరికినప్పుడు నేను చెప్తాను. సో నాది ఎట్లయినా స్టార్ మాలో రాశిఫలాలు వస్తాయి, ప్రతి వారం వస్తాయి, అవి చూడండి, అవి ఫాలో అవ్వండి. కాకపోతే ఒక్కటి మాత్రం అడ్వైజ్ చేస్తా, వ్యవసాయం చేయండి. శని ద్వాదశంలో ఉన్న వ్యవసాయం చేసేవాడిని మాత్రం శని ఏమనడు. వ్యవసాయం అంటే ఇవైతే కూరగాయల పంటలు కానీ ఏవైనా పండించుకోండి, లీజుకి తీసుకొని కూరగాయల పంటలు మాత్రం పండించండి. దానివల్ల పెద్ద నష్టమేమి ఉండదు, కానీ అది కూడా కష్టమే. శని ఎప్పుడు ఎట్లా చేస్తాడో తెలియదు. శారీరక శ్రమ ఉండాలి, కానీ అది మంచిదే. ఇప్పుడు నా జీవితంలో నాకు ఏలినాటి శని వచ్చింది. నాకు ఏలినాటి శని వచ్చినప్పుడు నేను ఎంత ఏడ్చానో నాకు తెలుసు. అసలు ఎవరూ లేరు నాకు, నేను ఒంటరి అన్న క్లియర్గా వచ్చేసింది థాట్. సూసైడ్ చేసుకున్నామంత ఫీలింగ్, బాధ కలిగింది. కానీ 5 సంవత్సరాల తర్వాత ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాడు. ఫస్ట్ మనల్ని బాధ పెడతాడు, తర్వాత ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు, తర్వాత జీవిత గుణపాఠాలు నేర్పిస్తాడు. అప్పుడు ఉంటుంది జీవితం, అద్భుతంగా వెళ్తుంది. కాకపోతే అది తట్టుకోవాలి, 5 సంవత్సరాలు తట్టుకోవాలి. 2.5 సంవత్సరం నుంచి గురువుగా టీచర్గా మారుతాడు. మొదలు యమధర్మరాజులాగా మంచి కొడతాడు, ఇంకో సంవత్సరము తిండి లేక బాధ పెడతాడు, ఇంకొక సంవత్సరము టీచర్ అవుతాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి మేషరాశి. కానీ ఇల్లు కట్టుకోండి, ఇల్లు కడితే మాత్రం శని సపోర్ట్ చేస్తాడు. ఇల్లు కట్టుకోవడానికి ఎందుకోసం అంటే ఇల్లు కడతా ఉంటే ఖర్చు అవుతూ ఉంటుంది కదా, మీరు ఇల్లు కట్టడానికి లేబర్లకు డబ్బులు ఇస్తారు కాబట్టి ఇల్లు కట్టండి. ఖర్చు అవుతుంది, అప్పు అవుతుంది, అన్నీ ఉంటుంది. మేషరాశి వారు ఈ సంవత్సరము తప్పకుండా ఏంటంటే, ఇదిగో ఈ మాల కృష్ణ స్ఫటిక మాల అని ఉంటుంది, తప్పకుండా కృష్ణ స్ఫటిక కృష్ణాంగారక మాల అంటారు. ఇది ఇలా 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 అని ఇట్లా వాసన చూస్తే మనకి నిప్పుల వాసన వస్తుంది, అంటే నిప్పు కణికలు కాల్చిన తర్వాత బొగ్గు వాసన వస్తుంది కదా, బొగ్గు స్మెల్ వస్తుంది. ఇది ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఏలినాటి శని ఉండే వాళ్ళ కోసమే తెప్పించింది. కృష్ణ స్ఫటికమాల అంటారు. ఇది తప్పకుండా వేసుకోండి. ఇది
ఎవరైనా సూపర్గా మీకు నెగిటివ్ అందరు మెయిన్గా చెప్పాలంటే కుంభం, మీనం, మేషం వీళ్ళు, తర్వాత కన్య, తర్వాత సింహరాశికి అష్టమ శని, అష్టమ శని, సింహరాశికి అష్టమ శని, సప్తమ శని కీలకంగా కొడతాడు. తర్వాత అర్ధాష్టమ శని కూడా. అర్ధాష్టమ శని ఎవరికి వచ్చింది అంటే ఈసారి ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని. సో తల్లి గండం. సో ధనురాశి వాళ్ళేమో వాళ్ళ అమ్మగారికి ఇవ్వాలి ఇది, తర్వాత సింహరాశి వాళ్ళేమో వాళ్ళ నాన్నగారికి వెయ్యాలి, కుంభ, మీన, మేషరాశి వాళ్ళు వాళ్ళే ధరించాలి తప్పకుండా. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇంకా పరిహారాల వరకు వస్తే ఇదే అంటారా? ఇది పరిహారము ఇక ఉంటాయి కదా, ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా ఇప్పుడు పూజలు కానీ శని పూజలు చేయాలి, మెయిన్గా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి, అయ్యప్ప దీక్షలు స్వీకరించాలి. అయ్యప్ప దీక్ష తీసుకుంటే చాలా సిస్టమేటిక్గా ఉండాలి. అందరు ఇష్టం వచ్చినట్టు ఆ రాత్రులు 11, 12, 1, 2 గంటల దాకా అరిచి భజనలు చేసి పక్కోళ్ళని అందరితోటి. ఇప్పుడు మీరు భజన చేయటం వల్ల భగవంతుడు ప్రీతి చెందాలి. మీరు భజన చేయటం వల్ల పక్కింటోడు మిమ్మల్ని మీ శాపనార్థాలు పెట్టకూడదు. ఎంతసేపు అబ్బా ఇంత సౌండ్లు పెట్టి డీజేలు పెట్టి అని పక్కవాడు బాధపడకూడదు. మీరు ఇతరులను బాధపడుతూ చేసేది ఏది కూడా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వదు. నేను అందరికీ చెప్తున్నాను, ఓన్లీ అయ్యప్పలకి కాదు, ముస్లిమ్స్కి కూడా చెప్తున్నాను. మీరు ఆజాన్ సౌండ్లు పెద్ద సౌండ్లు పెట్టి మీ ముస్లిం కమ్యూనిటీలోనే పక్కోళ్ళు అనుకుంటారు, అబ్బా ఏంది చిన్నపిల్లలు దడిచి లేచి కూర్చుంటారు, ఎందుకు అంత సౌండ్లు. మీరు ప్రార్థన చేసేది ఉంటే చక్కగా ఇంట్లో ప్రార్థన చేసుకోండి. ఈ మధ్య నేను ఈ కోకాపేటలో చూశాను, నేను వాడు గంటకోసారి బెల్లు కొడతాడు. ఈ మధ్య ఆ పల్లెటూరులు కూడా చూస్తున్నాను, చర్చిలు బెల్లులు కొట్టి మరి పక్కోళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఇతరులను ఇబ్బంది పెట్టడం వల్ల మీ కమ్యూనిటీ పెంచుకోవడం మీకు ఏది ఉద్దేశం ఉందో నాకు తెలియదు, కానీ దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఇది కనుక ఆయన కంట్లో పడితే మాత్రం తాట తీస్తాడు ఆయన. నాకు ఆయన మీద నమ్మకం ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద. ఆయన దృష్టికి ఇంకా సీరియస్గా పోలేదు. ఎందుకోసమంటే పక్క నిక్కచ్చి మనిషి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన చూసిన తర్వాత అర్థమైంది. ఇప్పటివరకు ఆయన ఏమో అనుకున్నాం, కానీ ఈ సంవత్సరం లోపల ఆయన నిక్కచ్చి మనిషి, ఏదైనా ముక్కుసీటుగా పోయే మనిషిని అర్థమైంది. ఎవడైనా భయపడేది లేదు, తగ్గేదే లేదని ఉన్నాడు. అందుకోసమంటే ఆయన చేసిన పనులు అట్లా ఉన్నాయి. పెద్దోళ్ళు ఎవరు అయినా సరే ఎవడైతే నాకేంది కూల్చేయాలంటే కూల్చేయాలి అంతే. సో మంచి పనే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఈ ఏవైతే పెద్ద సౌండ్లు తీసేసేయండి స్వామి అని నా రిక్వెస్ట్. అది ఎవరిదైనా సరే, ఏవి పుంగీలు ఉంటాయి కదా పెద్దవి, సుప్రీంకోర్టు ఆర్డర్ క్లియర్గా ఉంది, అవి తీసేసేయండి. ఎవడు పక్కోని డిస్టర్బ్ చేయడానికి లేదు. నేను సౌదీ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళానండి. దుబాయ్లో ఎంత పెద్ద మసీదులు ఉన్నాయి, ఎక్కడ కూడా ఆజాన్ సౌండ్ లేవు, డిస్టర్బెన్స్లు లేవు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వెళ్తారు, ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని బయటకు వస్తారు. ఎక్కడా నాయిస్ లేదు, ఎక్కడ ఒక పోలీసు వాడు కనపడు, అసలు అక్కడ డిస్టర్బెన్సే లేదు. అక్కడ స్ట్రిక్ట్ గవర్నమెంట్. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాగే స్ట్రిక్ట్ గవర్నమెంట్ రన్ చేస్తే మీరే సీఎం, 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు మీరే సీఎం, మీరు గవర్నమెంట్ రన్ చేస్తే. ఇట్లా గురుగారు, ఈ 2025 సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది? టాప్లో ఉందా లేకపోతే డౌన్లో ఉందా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారు తప్పకుండా ఈ సంవత్సరము లాకర్ కొనుక్కోండి. మంచి పెద్ద లాకర్ కొనుక్కోండి, పెద్ద బీరువా కొనుక్కోండి. ఎందుకోసమంటే మీకు ధనలక్ష్మి మీ ఇంటికి రాబోతుంది, ఫుల్ డబ్బులు పట్టుకొని వచ్చేస్తుంది మీకు. వృషభ రాశి వారికి 30 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల తర్వాత 11వ స్థానం లోపలికి శని వస్తున్నాడు. మార్చి 38 వరకు ప్రశాంతంగా ఉండండి, దేని జోలికి వెళ్ళకండి. మార్చి 30 ట్రాప్. మార్చి 30 వరకు ఎలకకి ఎట్లాగైతే ట్రాప్ వేస్తారో అట్లా మీకు శని దశమ స్థానంలో ఉన్నప్పుడు ట్రాప్ వేస్తాడు. ట్రాప్లో పడి అప్పులో పడ్డారా, శని ఏకాదశంలో 2 సంవత్సరాలు ఉన్నా మీకు ఏమీ ఒరగదు, గుర్తుపెట్టుకోండి. ఈ 3 నెలలు జనవరి 1 నుంచి తీసుకొని మార్చి 28 వరకు తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, ఎవరు ఏది అడిగినా గుర్తులేదు, మర్చిపోయా, తెలియదు, ఇదే చెప్పాలి మార్చి 28 దాకా. ఎందుకోసమంటే శని వచ్చేటప్పుడు 10వ స్థానంలో ఉంటాడు కదా, రాజ్య వశీకరణం చేసుకొని బంధిస్తాడు. సో ఆయన బంధించకుండా మీరు కామ్గా కూర్చోండి. ఏం లేదు, ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారు ఏం లేదు,
తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మార్చ్ 28 వరకు. దాని తర్వాత మీరు పట్టిందల్లా బంగారం, చేసిందల్లా సూపర్. ఇంకా గురుసేనులు ఇద్దరు కూడా ఫుల్ సపోర్టివ్ ఉన్నారు. ధనస్థానంలో గురువు వచ్చేస్తున్నాడు. అక్షయ తృతీయ దాటితే ధనస్థానం లోపల గురువు వచ్చేస్తాడు. కాబట్టి గురువు శని ఇద్దరు బాగున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఎవరైనా టాప్ నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు అంటే అది మాత్రం ఎవరు? వృషభ రాశి ఈజ్ ఇన్ నంబర్ 1 పొజిషన్. భరణి నక్షత్రం అయితే ఇక తగ్గేదలా. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే యంగ్స్టర్స్కి పెళ్లి చేసుకోకండి. వృషభ రాశి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఈ సంవత్సరం పెళ్లి చేస్తాడు గురువు, తప్పకుండా రాగానే పెళ్లి చేస్తాడు. పెళ్లి చేశారనుకోండి, వివాహం విద్యానాశనం, శోభనం, సర్వనాశనం, జీవితంలో ఏం సాధించలేరు ఇంకా. సో ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసుకోకండి అని చెప్తాను నేను యంగ్స్టర్స్. సంపాదించుకోండి, డబ్బులు సంపాదించుకోండి. పెళ్లి చేసుకున్నారా మొత్తం టైం అంతా ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు, దీనికి మీ జీవితం పోతుంది. వృషభ రాశి స్థానంలోకి గురువు సెకండ్ ప్లేస్ లో గురువు వస్తున్నాడు. అట్ ద సేమ్ టైం శనితో పాటు శుక్రుడు కూడా ఆ ప్లేస్ లోకి మీనరాశిలోకి వస్తున్నారు. కానీ శుక్రుడు మారుతాడండి. శుక్రుడు ఎవ్రీ 22 రోజులకి 28 రోజులకి మారుస్తాడు. శుక్రుడు ఎక్కువ రోజులు అట్లాంటిది. శుక్రుడు ఎప్పుడు మారుతూనే ఉంటాడు. సూర్యుడితో పాటు శుక్రుడు బుధుడు మారుతూనే ఉంటారు. అందుకే ప్రతి నెల రాశిఫలాలు వినాలన్నది. నెల నెల రాశిఫలాలు వినాల్సింది, వారం వారం రాశిఫలాలు వినాల్సిందే. అప్పుడప్పుడు మనకి మధ్యలో వచ్చేసి కమ్మటి గోరుముద్దలు పెట్టి వెళ్తారు వీళ్ళిద్దరు. ఎవరు? శుక్రుడు, సూర్యుడు, బుధుడు. ఈ ముగ్గురు మాత్రమే మనకి తీయటి గోరుముద్దలు పెట్టి మధ్య మధ్యలో వెళతారు. ఈ మిగతా ఈ 2 ఉన్నాయే సంవత్సరం దాకా వీళ్ళు ఎంటర్టైన్ చేయరు. శని 2.5 సంవత్సరాల దాకా ఎంటర్టైన్ చేయడు. ఎంటర్టైన్ చేశాడా వీళ్ళు వచ్చినా రాకపోయినా ఇచ్చేస్తూనే ఉంటాడు శని. కాబట్టి శని కేవలం 3 గ్రహాలకు మాత్రమే యోగిస్తాడు ప్రతి సంవత్సరం. 2.5 సంవత్సరాలకు ఒకసారి ముగ్గురికి మాత్రం యోగిస్తాడు. ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చింది వృషభ రాశి వారికి. అప్పుడు నా టైం ఆగయా, మీ టైం వచ్చేసింది. నేనేమంటాను అంటే ఈ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోకండి అని చెప్తాను. పెళ్ళి చేసుకోవడం వల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారిది మంచి ఇంటర్వ్యూ చూడండి, చూసినాక పెళ్లి చేసుకోండి. వృషభ రాశి వారు మాత్రం సంపాదించండి. ఎంత సంపాదించాలంటే అంత సంపాదించాలి. కాంప్రమైజ్ అయ్యి కకృతి పడి పెళ్ళిళ్ళు చేసుకోకండి ఈ సంవత్సరం మాత్రం. నేను క్లియర్గా చెప్తున్నా. ఇల్లు కట్టుకోండి. 30 సంవత్సరాల తర్వాత అండ్ అప్పుల పాలు కూడా కాదు, అప్పులు కూడా చేయకూడదు. ఈ హౌసింగ్ లోను ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి గుదిబండ. నీవు జీవితంలో ఎదగడానికి నీకు ఏ అవకాశాన్ని ఇవ్వదు చెప్తున్నా. నువ్వు రిస్క్ చేయలేవు జీవితంలో. ఇప్పుడు రిస్క్ చేయాల్సిన టైం ఇది. రిస్క్ చేయాలంటే ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక 5 కిలోల 10 కిలోల బస్తాన్ని మనం మెడలో వేసుకొని మనం పరిగెత్తగలుగుతామా? ఫాస్ట్గా పరిగెత్తలేం. ఏమీ లేకుండా ఉంటేనే స్పీడ్గా పరిగెత్తగలుగుతాం. సో ఎలాంటి బాధ్యతలు ఏమీ లేకుండా ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ తోటి వెళ్ళండి. ఇంకా ఎవరికైనా ఏదైనా కమిట్మెంట్ ఇవ్వాలి అన్నా సరే ఆలోచించకూడదు. ఇదేంద్రా నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి కదా అన్న ఆలోచించకూడదు. అలా వెళ్ళండి వృషభ రాశి వారు. సో మీకు పట్టిందల్లా బంగారం అంటే అర్థం అదే మీరు ఒక హౌసింగ్ లోన్కో దేనికో ఈఎంఐలకో కమిట్మెంట్ అయిపోయారు అనుకోండి, ఇంకేం ఉండదు. ఈ కార్పొరేట్ వీళ్ళు చేసేది ఇదే. వాళ్ళు ట్రాప్లో చేస్తారు. కార్పొరేట్ ట్రాప్ అంటారు. ఏందో తెలుసా? మీరు జాబ్లో జాయిన్ అవ్వగానే మీకు వెల్కమ్ కిట్ ఇచ్చేస్తారు. ఏదో బ్యాంకు 0 బ్యాలెన్స్ అకౌంట్ వెల్కమ్ కిట్ ఇస్తారు. దాంతోపాటు క్రెడిట్ కార్డు కూడా ఇచ్చేస్తారు. ఇంకా ఇక మనోళ్ళు వచ్చింది కదా ఉద్యోగం అని సర్ర గిక్తారు. ఇంకా క్రెడిట్ కార్డు అప్పై కూర్చుంటుంది. వాడికి కావాల్సింది అదే కదా. కార్పొరేట్ వాడికి కావాల్సింది ఏంది? వీడు లేబర్ లాగా పని చేయాలి. లేబర్ లాగా వీడికి అప్పు ఉంటే తప్ప వీడికి భయపడ్డు పని చేయడు. సో అట్లాగే ఉంటుంది. సో డోంట్ ట్రాప్, దాంట్లో క్రెడిట్ కార్డ్ ట్రాప్లో పడకండి. ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్లోకి వెళ్ళండి. స్టార్టప్లు బిగినింగ్ చేయండి, కష్టపడండి. బిజినెస్ థింకింగ్, ఓన్లీ బిజినెస్ థింకింగ్ అది చెయ్యండి. వృషభ రాశి వారు నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా ఆస్ట్రాలజర్ని కలవండి. నన్ను కలిస్తే ఇంకా మంచిది. ఎందుకోసమంటే ఐఎమ్ బిజినెస్ ఆస్ట్రాలజర్. నేను ఎవరికి ఏది చెప్పాలో ఎటువైపు ఎట్లా పంపించాలో నేను పంపిస్తాను. నేను పరిహార పూజలు చెప్పడం తక్కువ, గైడ్లైన్స్ ఇవ్వడం ఎక్కువ ఉంటుంది నాతో మాట్లాడితే. బికాజ్ ఐ నో ద వర్డ్. నేను ఎకనామిక్స్ నాకు తెలుసు. ప్రపంచం పోకడలు తెలియని వాళ్ళ దగ్గర పోయి మీరు ఏం చెప్పించుకున్నా వేస్ట్. ప్రపంచం పోకడ తెలియాలి, గ్రహాల పోకడ తెలియాలి. 2 తెలిస్తేనే నడుస్తుంది. సో రండి, నా దగ్గరికి రండి. 25,000 పట్టుకొని రండి, నేను చెప్తా పక్కా. గురుగారు, మరి వీళ్ళు అంతా బాగానే ఉంది కాబట్టి ఇంకెలాంటి పరిహారాలను పాటించాల్సిన అవసరం లేదంటారా? ఏముంటుంది? గమండ తగ్గించుకోవాలి. గర్వం పెరుగుతుంది. గమండ తగ్గించుకోవాలి. ఇంకోటి గర్వం పెరుగుతుంది. ఇంకోటి భరణి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే
వాళ్ళు జుకెంగనయ్య అంటారు. అక్కడ ఏమైపోతుందనంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండి, భరణి నక్షత్రం వాళ్ళు తమ ఫ్యామిలీ లైఫ్లో ఎంత మూర్ఖంగా ఉంటే వాళ్ళకి అంత మంచిది. మూర్ఖంగా అంటే పెళ్ళాం పిచ్చోడన్నా సరే, మా ఆయనకి ఏం తెలీదు, మూర్ఖుడు, ఎదవా, ఏదన్నా సరే అంతేగా అంతేగా అనాలి. భరణి నక్షత్రం వాళ్ళకి, కృతిగా కూడా అంతే. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి అండి, జీవితంలో మనకి బయట ఎక్కడైనా అదృష్టం వస్తుందంటే ఇంట్లో అదృష్టం ఆపుతుంది. ఇంటి వాళ్ళు ఆపుతారు. ఇంట్లో అదృష్టం ఉంది, ఇల్లు బాగుంది, బయట రాదు. ఇది ఎప్పుడూ ఈ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. ఇంట్లో ఎక్కువగా సీరియస్ లేకుండా వాళ్ళు ఏమన్నా సరే నీ ఇష్టం, అంతే నీ ఇష్టం అని అనుకొని ముందుకెళ్ళు, డబ్బులు బయట గెలుస్తాం. ఇంట్లో గెలవలేదు అనుకో, బయట గెలవలేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందులోపల భరణి నక్షత్రం వాళ్ళకి గర్వం బాగా ఎక్కువ, పొగరు ఎక్కువ. పొగరు, కోరికలు, ఆశలు, మాటలు అన్నీ ఎక్కువ. ఎందుకోసం అంటే పెద్ద నక్షత్రం అది భరణి నక్షత్రం. భరణి అంటేనే అగ్ని. అది గురుగారు, 2025 సంవత్సరం మిథున రాశి వారికి ఈ గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? 2025 మిథున రాశి. మిథున రాశి వారికి 10వ స్థానం లోపలికి శని వస్తున్నాడు. తర్వాత ఇప్పుడు మార్చ్ 28కి 10వ స్థానంకి వచ్చేస్తాడు శని. తర్వాత జన్మస్థానం లోపల గురువు వస్తాడు. దీనివల్ల ఒక మేలు జరుగుతుంది, ఒక కీడు జరుగుతుంది. మేలు ఏంటిదంటే తన్ని బయటకు నెట్టేస్తాడు శని. దశమస్థానానికి వస్తాడు కదా, ఉద్యోగంలో నుంచి బయటకు నెట్టేస్తాడు. ఉద్యోగం పోతుంది, వ్యాపారంలో నష్టాలు వస్తాయి, ఒక్కసారి బ్లాంక్ అయిపోతుంది. నాకు తెలిసి మే జూన్ వరకు రియలైజ్ అయిపోతారు, మొత్తం బ్లాంక్ అయిపోతుంది. తర్వాత కష్టపడాలి, బద్ధకం వదిలేస్తారు. ఇంకా శని ఇప్పుడు ఏం చేస్తాడంటే బద్ధకం తీపిచ్చేస్తాడు. ఎందుకోసం అంటే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత రావాలి కదా, డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు ఇప్పుడు బద్ధకంగా ఉంటే డబ్బులు రావు కదా. కాబట్టి మిథున్ రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రీసెర్చ్ చేయండి. ఇది బిజినెస్ ట్రావెల్ చేయాల్సిన టైం. ఇది మిథున్ రాశి వారు బిజినెస్ ట్రావెల్ చేయాలి, వరల్డ్ ట్రావెల్ చేయండి. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, చైనాకి వెళ్ళండి. చైనాలో చాలా బిజినెస్లు ఉంటాయి, వెళ్ళరండి. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొచ్చుకోండి. ఇప్పుడు ఈ మధ్య నా శిష్యుడు ఒక ఆయన కర్నూలులో ఇల్లు కడుతున్నాడు. 160-70 ఏమో విల్లాస్ కడుతున్నాడు. నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు నేను అతని దగ్గర నేర్చుకుంది ఏంటంటే, గురుజీ విల్లాస్ కడుతున్నాం కదా, నేను చైనా వెళ్తున్నాను. ఎందుకండి చైనా అంటే, అక్కడ మనకి ఫర్నిచర్ ఐటమ్స్, ఇంటీరియర్ ఐటమ్స్ చాలా తక్కువ రేటు దొరుకుతాయి. మనము బల్క్గా కొనుక్కుంటే, ఒక కంటైనర్ తెప్పించేసుకుంటే మనకు చాలా తక్కువలో అయిపోతుంది. ఇక్కడ 100 రూపాయలకు దొరికే ఐటము అక్కడ మనకి 30 రూపాయలకే దొరుకుతుంది. అంటే 70 రూపాయలు సేవ్ అయినట్టు. సో మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈవీలు కూడా అక్కడికి వెళ్ళి మనం బల్క్గా కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఈవీలు మనకి తెచ్చుకుంటే మనకి ఇంపోర్ట్ డ్యూటీ తక్కువ ఉంది. మనకి చాలామంది ఏంటంటే వాళ్ళ కంపెనీస్కి ఉద్యోగస్తులకు ఏం చేస్తున్నారు అంటే, ఈవీలు ఇక్కడ కొనట్ల, ఈడ ఈవీ కొనుక్కుందాం అంటే 1,00,000 రూపాయలు అవుతుంది బండి. అదే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే 60,000 వస్తుంది. సో 40 రూపాయలు బచావ్ అవుతాయి అక్కడ. అట్లా 100 బైకులు, 500 బైకులు ఒకేసారి కొనుక్కున్నాం అట్లా తెచ్చుకుంటారు. కాబట్టి విదేశాలకు వెళ్ళండి. ముఖ్యంగా ఇప్పుడు సూరత్ కానీ లేదంటే రాజస్థాన్ కానీ. మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే, ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చోకూడదు. ఇంట్లో కూర్చున్నారా బడిత పూజ అవుతుంది. అండ్ మెయిన్గా ఏంటంటే కనుక సంతానం మూలకంగా నష్టం ఎక్కువగా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎవరైనా పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదువుతున్నారు, వాళ్ళు ఏవో తింగర్ పని చేస్తారు. మిథున రాశి వాళ్ళకి వాళ్ళు చేసే తింగర్ పని వల్ల మీరు అందరికీ సంజాయి చెప్పాల్సి వస్తుంది. అది కాకుండా గర్వం బాగా పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, మొరటుతనం వస్తుంది, విచక్షణ కోల్పోతారు. ఇవన్నీ కూడా మిథున రాశి జరుగుతాయి. అయితే మిథున రాశి వారికి నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. ఇవేంటంటే దశమంలో శని ఉంటే మరీ అంత బ్యాడ్ ఏం చెయ్యడు, రియలైజ్ చేస్తాడు, బద్ధకాన్ని పోగొడతాడు. కాబట్టి ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్. ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే 21 ఏళ్ళు దాటిన యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే, 20-25 ఏళ్ళు మీ ఎడ్యుకేషన్ అయిపోతే మాత్రం తప్పకుండా ఈ 2.5 సంవత్సరాలు ఎక్స్ప్లోర్ చేయండి, వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయండి, బిజినెస్ ఎక్స్ప్లోర్ చేయండి. ఈ 1 సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ బిజినెస్ పెట్టండి.
ఈ సంవత్సరం అంతా రీసెర్చ్ మీద వెళ్ళండి. వీలైతే ఏదైతే బిజినెస్ నువ్వు పెట్టాలనుకుంటున్నావో అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకోండి. ఈ సంవత్సరం అంతా నేర్చుకోవడమే, లెర్నింగ్. ఈ సంవత్సరం మిథున రాశికి అంతా లెర్నింగ్ టైం ఇది. నాట్ టు ఎర్న్, ఓన్లీ లెర్న్, నేర్చుకోవడం. సో రాశిలోనే ఉన్నటువంటి గురువు ఎలాంటి ఫలితాలను ఇస్తారు వాళ్ళకి? చెప్తున్నా కదా, గురువు బద్ధకాన్ని తీసుకొస్తాడు, అహంకారం తీసుకొస్తాడు, నిద్రపోతానే ఉంటారు. లగ్న గురువు ఏం చేస్తాడు అంటే బరువు తీసుకొస్తాడు. గురువు గ్రావిటేషన్ ఎక్కువ కదా, సో స్వక్షేత్రంలో గురువు రాగానే బద్ధకం తీసుకొస్తాడు. అది కాబట్టి బద్ధకం వదిలేయండి. ఈయన బద్ధకం తీసుకొస్తాడు, ఆయన వదిలేస్తాడు. రెండు ఉన్నాయి. సో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి. ఆయన ఉద్యోగంలో నుంచి బయటేస్తాడు, తంతాడు అంతే. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే మీ అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ఇంట్లోనే కూర్చొని వీడియో గేమ్లు ఆడుతున్నాడు. ఇక అట్లా చేసేది లేదురా, నువ్వు నడు ఇంట్లోకి బయటకు నడు నడు అని చెప్పి ఇంట్లోకి బయటకు నెట్టేస్తే నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం పో అని చెప్పి ఇంట్లోకి బయటకు నెట్టేసి ఒక 10 రోజులు అన్నం పెట్టకుండా ఉంటే ఆటోమేటిక్గా వాడికి ప్రపంచం తెలుస్తుంది. శని అదే పని చేస్తాడు. నాకు మా నాన్న అదే చేశాడు, నన్ను నెట్టేశాడు మా నాన్న అంతే. నాకు ఒక SBI కార్డు ఇచ్చాడు. నాకు అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డు ఇచ్చాడు మా నాన్న. ఇచ్చేసి మా బావగారు ఉంటారనమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లోనే, మా బావగారు పనిచేస్తారు. మా బావకు చెప్పి మా నాన్నగారిది అకౌంటే, ఈ అకౌంట్లో రోజుకి 200 వేయు, రోజుకి 200, అకౌంట్ ఏ డబ్బులు ఉండదు, రోజుకి 200 వేయు అని చెప్పి మా బావ చేతికి డబ్బులు ఇచ్చి, వీడికి 100 రోజుల దాకా వీడికి రోజుకి 200 మాత్రమే వేయు, వాడికి తిండికి తప్ప ఇంకేం ఖర్చులు ఉండకూడదు అని చెప్పి నన్ను బయటకు నెట్టేసాను మా డాడీ. నన్ను అహ్మదాబాద్ వెళ్ళమన్నాడు, గుజరాత్ వెళ్ళమన్నాడు, టికెట్ బుక్ చేసి ఇచ్చాడు మా నాన్న, మొత్తం ట్రైన్ టికెట్లు మొత్తం బుక్ చేసి ఇచ్చాడు. పోయిరా అని చెప్పేసి అన్నాడు. అట్లా పోవడం వల్ల నాకు ఎన్ని బిజినెస్లు తెలిసాయి, ఎంతమంది పరిచయం అయ్యారు, ప్రపంచం పోకడంతా తెలిసింది. 100 days టూర్ మా నాన్న పంపించాడు. అట్లా అప్పట్లో ఏదో టికెట్ ఉండే 100 రోజులు టికెట్ ఉండే, ట్రైన్ టికెట్. అది కొనుక్కుంటే ఒకసారి కొనేస్తే 100 రోజులు ట్రైన్ టికెట్ ఎట్లా పోవచ్చు అనమాట. అట్లా. సరే గురుగారు, మరి ఈ మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలి వీటన్నిటి కోసం? మిథున రాశి వారు మెయిన్గా పుస్తకాలు ఎక్కువగా చదవండి, ఆదర్శనీయమైనటువంటి గొప్ప వాళ్ళని ఫాలో అవ్వండి. సో మంచి మోటివేటెడ్గా ఉండండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఇదిగో ఈ మాల ఉంది, ఇదేంది పగడం మాల అంటారు. మీకు కుజగ్రహం యొక్క బలం బాగా కావాలి ఇప్పుడు, కాబట్టి పగడం మాలను ధరించండి. పగడం మాలను ధరిస్తే బాగుంటుంది మీకు. ఈ సంవత్సరం అంతా పగడం మాల మీకు లక్కీ అనుగ్రహిస్తుంది. ఓకే, అంటే అందులో ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో ఎవరికి తెలియదు కదా, ఎట్లా మనం తెలుసుకుంటాం, ఎక్కడ లభిస్తుంది ఏంటి? పగడము మీకు ఎక్కడ కూడా 5,000 రూపాయలకు తక్కువ దొరకదు. ఏంటి 5,000కు తక్కువ అయితే దొరకదు. పగడం ఒరిజినల్ది, మంచి బ్రాండెడ్ అయితే మీకు మినిమం 20,000 తక్కువ 5,000 నుంచి 25,000 దాకా దొరుకుతుంది. ఒరిజినల్ పగడం అంటే ఏంటంటే పగడపు దిబ్బలు, సముద్రంలో పగడపు దిబ్బలు ఉంటాయి లోపల. అవి కైండ్ ఆఫ్ చెట్లే అవి కూడా, కాకపోతే చాలా హార్డెస్ట్గా ఉంటాయి అవి చెట్లు. సో అంటే పూర్తిగా హార్డెస్ట్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రాక్ అనమాట. అట్లుంటాయి. దాన్ని మనం టెస్ట్ చేయాలంటే ఏంటంటే పగడం తీసుకొని బంగారం ఉంగరం ఉంటుంది కదా, బంగారం ఉంగరానికి పెట్టి ఇట్లా రబ్ చేస్తే చాలు. ఇట్లా కొంచెం రబ్ చేస్తే ఈ షైనింగ్ వచ్చేస్తుంది. అంటే బంగారం కొరికేస్తుంది అది. దాని లోపల అంత సూక్ష్మంగా ఇవి ఉంటాయి, గ్లిచెస్ ఉంటాయి దాని లోపల. సో బంగారం ఈజీగా కొరికేస్తుంది. కోస్తుంది అని చెప్తుంది. మెర్క్యూరీ ఏం చేస్తుంది, బంగారం తినేస్తుంది. కానీ మెర్క్యూరీ కూడా కాదు, ఇది ఏంటంటే మనం కోస్తే ఇమీడియట్లీ తెలుస్తుంది అనమాట. ఈ బంగారం ఇమీడియట్లీ ఇక్కడ మనకు షైనింగ్ కనిపించేస్తుంది. అది అంటే అంత సూక్ష్మంగా మైక్రో లెవెల్లో దీనికి లైక్ కైండ్ ఆఫ్ టీత్స్ లాగా, ముళ్ళలాగా ఉంటుంది లోపల. సో అదే మనకి ఒరిజినల్ పగడం అని తెలుస్తుంది. అది సో పగడం ఒరిజినల్గా చూసి తీసుకోండి. గురుగారు, ఈ 2025వ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. కర్కాటకం అంటే పీత, 4 కాళ్ళు అటు 4 కాళ్ళు ఇటు, ఎటు వెళ్ళిపోతుందో పాపం దానికి తెలియదు, భయపడుతూనే ఉంటుంది. అండ్ కోరి కష్టాలు తెచ్చుకునేటోళ్ళలో కర్కాటక రాశి వాళ్ళు ఫస్ట్ ఉంటారు. అందులో పుష్యమి నక్షత్రం వీళ్ళు కోరి కష్టాలు తెచ్చుకుంటారు. మీరు అపరిచితుడి సినిమా చూసారా? దాంట్లో రూల్స్ రామానుజం ఎవరు తెలుసా? ఈ నక్షత్రం వాళ్ళు, పుష్యమి నక్షత్రం. వీళ్ళని రూల్స్ రామానుజం అని చెప్పొచ్చు. సో
వీళ్ళు భయంకరంగా మంచివాళ్ళు అనమాట, చాలా మంచివాళ్ళు, భయంకరమైన మంచివాళ్ళు. అతి మంచితనంతో కష్టాలు తెచ్చుకుంటారు. తీసుకుంటారు అనమాట. అట్లా మనం అనుకోవాలి. అట్లా అనకపోతే నన్ను తిడతారనమాట, మమ్మల్ని ఎందుకు అంటున్నావు అని అంటారు అనమాట. అందుకే సో కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం ఒక మంచి యోగం ఉంది. యోగం ఏంటంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి, కాబట్టి శుభకార్యాలు చేయండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. కర్కాటక రాశి వారు పెళ్ళిళ్ళు చేసుకోండి. ఎందుకోసమంటే మంచిదే. ఎట్లాగూ ద్వాదశ స్థానంలో మనకి గురువు వచ్చేసాడు, తర్వాత ఏంటి 9వ స్థానంలో అదృష్ట స్థానంలో శని వచ్చాడు. కాబట్టి ఈ మీ జీవితంలో అదృష్టాలు లేవు ఇంకా, అంటే ఒక 2.5 సంవత్సరాల వరకు మీ జీవితంలో ఇంకా ఏ అదృష్టాలు ఏం లేవు ఇంకా. సో అదృష్టం ఇవ్వాలి అని అంటే మీ భార్య వచ్చి ఇవ్వాలి, కాబట్టి మీ భార్య లేదా మీ భర్త ఇవ్వాలి. కాబట్టి పెళ్లి చేసేసుకోండి. ఈ 2.5 సంవత్సరాల్లో కింద మీద అనుకుంటారు, ఏదో చేస్తారు, తర్వాత అడ్జస్ట్మెంట్ అయిపోతే 2.5 సంవత్సరాల తర్వాత అదృష్టం వస్తుంది. కాబట్టి ఒక 2 ఏళ్ల వరకు ఏముంది, పెళ్లి చేసుకోండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఏదైనా టూర్లు పోయొచ్చామా, ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసామా, ఇంతే. సో ఆయుష్కరం. నేను కర్కాటక రాశి వారికి ఏం చెప్తాను అంటే లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడంతా ఖర్చులు ఎక్కువ అవుతుంది, పెళ్ళిళ్ళు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేయండి. తర్వాత వీలైతే తప్పకుండా హౌసింగ్ లోన్ తీసుకోండి, అప్పుల పాలు అవ్వండి, అవ్వాల్సిందే. మీరు అప్పుల పాలు అవ్వలేదంటే ఇంకో దగ్గర నుంచి డబ్బులు లాక్కుపోతారు. కాబట్టి హౌసింగ్ లోన్స్ తీసుకోండి. అంటే గురువు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఇది జరుగుతుంది. గురువు ఏం కాదు, భాగ్యశని. భాగ్యశని ఏం చేస్తాడు అంటే భాగ్యమును హరిస్తాడు. సో భాగ్యమును హరిస్తాడు. అది కాకుండా ఏమిటంటే కనుక ఇప్పుడు వీళ్ళకి అష్టమ రాహు రాబోతున్నాడు. అష్టమ రాహు వస్తాడు. అష్టమ రాహు ఏం చేస్తాడు అంటే దెబ్బలు తాకిస్తాడు, సర్జరీస్ జరుగుతాయి, చాలా దారుణం జరుగుతాయి. కాబట్టి మనం అప్పుడప్పుడు ఈ వీడియోలు చూస్తూ ఉంటాం కదా, సడన్గా ఆడుకుంటూ ఉంటే వరదలు వచ్చి ఇట్లా కొట్టుకొని వెళ్ళిపోయి అయ్యయ్యో అలా అని అనుకుంటాం కదా. సో ఆ కేటగిరీలో ఇప్పుడు కర్కాటక రాశి వారు వస్తారు. సో మీకు అష్టమ రాహు రాగానే మీరు ఆ కేటగిరీలోకి వెళ్తారు. కాబట్టి నీళ్ళ దగ్గరికి వెళ్ళకండి. వెహికల్స్ ఏం డ్రైవ్ చేస్తున్నా 70 కన్నా ఎక్కువగా డ్రైవ్ చేయకండి. మ్యాక్సిమం స్పీడ్ 70, కంట్రోల్, బ్రేక్ వేసుకున్నంత కంట్రోల్లోనే స్పీడ్లో వెళ్ళండి. 2 వీలర్స్ అమ్మేసేయండి, అమ్మేసి 4 వీలర్ కొనుక్కోండి. ఎందుకోసం అంటే 2 వీలర్లో చిన్న గతుకొచ్చినా పడిపోయి దెబ్బలు తగ్గించుకుంటాం. కాబట్టి తప్పకుండా కారు కొనుక్కోండి అని చెప్తా. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మంచి కారు కొనుక్కోండి, చిన్న చిన్న దెబ్బలు దాక్కుండా ఉంటాయి. కాబట్టి నేను చెప్తాను కదా, ఆయుష్కరం, ఎంజాయ్ కరం. ఈ సంవత్సరం అంతా తగలబెట్టేసేయండి, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకోండి. మీరు ఖర్చు పెట్టకున్నా అనవసరంగా ఎవడో చెత్తకపోతాడు. కాబట్టి ఖర్చు పెట్టి లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు. మంచిగా టూర్లు కొట్టరండి. ఈ సంవత్సరం అనేనా లేకపోతే ఈ 2.5 సంవత్సరాలు? ఈ 2 సంవత్సరాలు అంటే మళ్ళీ కొంచెం మారుతాయి కదా గ్రహాలు, కొంచెం జూపిటర్ సపోర్ట్ చేస్తాడు మధ్యలో. కాబట్టి ఓ 2 సంవత్సరాలు లైఫ్ని ఆయుష్కరో, ఎంజాయ్ కరో. ఉద్యోగంలోనే జాయిన్ అవ్వండి, వ్యాపారాల జోలికి వెళ్ళకండి. ఉద్యోగంలో మీరు ఏదైనా వ్యాపారంలో ఉన్నా నష్టం వస్తుంది అన్నప్పుడు ఆ నష్టాన్ని పూడ్చడానికి మళ్ళీ అప్పు చేసి వడ్డీకి మళ్ళీ అప్పు చేశారనుకోండి, నడ్డి విరుగుతుంది. కాబట్టి 2 సంవత్సరాల వరకు ఉద్యోగంలోకి వెళ్ళిపోండి. నేను ఎప్పుడు ఉద్యోగం చేయమని చెప్పను ఎవరికి. ఎందుకు చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. సో ఉద్యోగస్తులు కొంచెం సేఫ్. ఉద్యోగస్తులకు సేఫ్. ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి, పని చేయాలి. మనకు రిస్క్ లేదురా భయ్, పోయినామా పని చేసినామా అయిపోయిందా. మన దగ్గర ఎడిటర్లు ఉంటారు కదా, పొద్దున్నే వస్తారు, టక్ 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 పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. గురుగారు 2025 సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంది? సో వాళ్ళకి ఏమైనా గ్రహాలు అనుకూలిస్తున్నాయా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సింహరాశి రాశుల్లో 5వ రాశి. ఈ రాశికి ఇప్పుడు ఏమవుతుంది, మొన్నటి వరకు శని ఎక్కడున్నాడు, అష్టమ స్థానంలో కాదు 7వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతాడు, అష్టమంలోకి వెళ్తాడు శని. శని అష్టమంలో పెట్టగానే అష్ట కష్టాలు పెడతాడు, తిప్పలు పెడతాడు, దెబ్బలు తాకిస్తాడు, అవమానాలు ఎదురవుతాయి. ఆఫీస్లో మీ మీద ఎవరో రూమర్స్ క్రియేట్ చేస్తారు, ఆ రూమర్స్ విని ఏడుస్తారు, బాధపడతారు. ఇవేవి బాధపడకండి, ఇది మీ మంచికే. మీ అన్నదమ్ములు మిమ్మల్ని తిడతారు, ఆస్తి పంపకాలు కావాలంటారు, మీ భార్య కూడా మిమ్మల్ని తిడుతుంది, నా పేరు మీద ఎందుకేం కొనట్లేదు అని అడుగుతుంది. ఇంకా విచిత్రంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. అష్టమ శని రాగానే అష్ట కష్టాలు. ఇట్లా కూడా కష్టాలు ఉంటాయా అన్నట్టు ఉంటాయి అన్నమాట. కాబట్టి కానీ ఒక్కటి మాత్రం మేలుంది, డబ్బులు విపరీతంగా వస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే అష్టమ శని రాగానే ఉద్యోగం మానేయాలి. ఉద్యోగం మానేయగానే నీ వాళ్ళు నా వాళ్ళు ఎవరో మొత్తం తెలిసిపోతుంది.
వ్యాపారం స్టార్ట్ చేయాలి, తప్పకుండా వ్యాపారం. ఎందుకోసమంటే 11వ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి ఉద్యోగం మానేయాలి. మీరు మానేయకపోయినా ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వస్తుంది, లేదంటే ఏడుస్తూ పనిచేయాలి. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సరే పుష్ప లాగా ఇది నా కాలు నేను వేసుకున్నా, ఆడు మర్యాదను కొనుక్కోమను, ఈ డైలాగ్ ఏమైనా కొట్టాలి అనుకుంటే ఇప్పుడు కొట్టచ్చు సింహరాశి వాళ్ళు. మీ బాస్ని ఏమైనా తిట్టాలి అనుకుంటే వెళ్ళి తిట్టండి. ఇంకా ఓకే, అదే సినిమాలు ఉంటాయి, అదేమంటారు, దమ్ముంటే పట్టుకోరా శకవత్తు, పట్టుకుంటే వదిలేస్తే సిండికేట్ అన్నట్టు. ఇప్పుడు మీ బాస్ని ఛాలెంజ్ చేయండి. కానీ ఇప్పుడు అందరూ కూడా అమ్మో అష్టమ శని వస్తుందా అని చాలా టెన్షన్ పడిపోతారు కదా. పడాలి. శని ఇదే టైంలో చేస్తాడు. అష్టమ శని అష్ట కష్టాలు పెట్టి జీవితం మర్మాన్ని ఇస్తాడు, కానీ గమ్యాన్ని ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి, తప్పకుండా గమ్యాన్ని ఇస్తాడు శని. అష్టమ శని ఒక విధంగా మంచిదే, నేను అనుభవించాను కాబట్టి. ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటిలో ఏది ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది, ఏది ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తుంది అని? ఒకటి ఏలినాటి శని వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది, వ్యక్తిగతంగా బాగా దెబ్బతీస్తుంది. అష్టమ శని మాత్రం కుటుంబ మూలకంగా బాధ్యతల మూలకంగా ఇబ్బంది పెడుతుంది తప్ప వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టదు. అష్టమ శని మోక్ష జ్ఞానాన్ని ఇస్తుంది, జీవితం యొక్క ఎసెన్స్ నేర్పిస్తుంది, ఒక వైరాగ్యం వస్తుంది. అష్టమ శనిలో ఒక వైరాగ్యం వస్తుంది, కొన్ని నిజాలు తెలుస్తాయి జీవితానికి. ఇప్పుడు మనం 10వ తరగతి ఎగ్జామ్ అప్పుడు ఒక ఎంతూసియాస్గా చదువుతాం, నెక్స్ట్ ఇంటర్మీడియట్లో చదువుతాం, నెక్స్ట్ డిగ్రీలు చదువుతాం. లైఫ్లో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని నానా చివాట్లు పడి కోర్టుకు పోయి నిల్చున్నప్పుడు, కోర్టు బోన్లో నిల్చున్నప్పుడు ఇంత కష్టపడి జరిగింది చదివింది ఇలాంటి వాళ్ళకి నేను మెయింటెనెన్స్ చేయడానికా అని అప్పుడు అనిపిస్తుంది చూడు. అలాంటివన్నీ ఇప్పుడు జరుగుతాయి అన్నమాట. అదేదో మొన్న ఒక ఆయన బెంగళూరు టెక్కి చచ్చిపోయాడు. ఆయన ఆ బాధలు మొత్తం 25 పేజీలు రాసుకున్నాడు. ఆయన నా జీవితాంతం కష్టపడి ఇంత ఇంజనీరింగ్ చేసి ఒక టెక్కి అయ్యి ఇంత సంపాదించి ఒక వ్యక్తి నా జీవితాన్ని నాశనం చేస్తున్నా, ఒక వ్యక్తి మా అమ్మ నాన్నని తిడుతున్నా, నా కొడుకు నాకు దూరం చేస్తున్నా, నేను ఆయనకు డబ్బులు ఇవ్వాలా? ఇది చేయడానికి నేను డబ్బులు సంపాదించాలా అని చెప్పి చాలా రెస్పాన్సిబుల్గా తను కట్టాల్సిన అప్పులన్నీ కూడా కట్టి చచ్చిపోయాడు. ఆయన ఆమె గురించి మాత్రమే కంప్లైంట్ చేసి, వాళ్ళ భార్య గురించి కంప్లైంట్ చేసి, నేను ఈమెకి ఇవ్వదలుచుకోలేదు, సో ఐ వాంట్ టు స్టాప్ మై ఇన్కమ్. నేను సంపాదించినా మీరు డబ్బులు అడుగుతున్నారు, జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వాల్సిందే, నేను చచ్చిపోతే ఓడిస్తాడు, నేను చచ్చిపోతా అని చెప్పి చచ్చిపోయాడు. ఆయన అష్టమ శని నడిచింది కాబట్టి చచ్చిపోయాడు. అష్టమ శని చావు దగ్గర దాకా తీసుకెళ్తుంది, కానీ చావు దగ్గర దాకా పోయి వచ్చినోడికి చావు అంటే భయం పోతుంది. కానీ ఆ భయం పోయేటట్టుగా ఒక స్నేహితుడు ఉండాలి, ఒక గురువు ఉండాలి. చావును చూడాలి కానీ బయటకు రావాలి. చావును చూసిన వాడికి చావు భయం రాదు, ఇంకా పోతుంది. నేను ఆల్రెడీ చావును చూసి వచ్చాను రా అంటారు. అది జరుగుతుంది ఎవరికి? సింహరాశి వాళ్ళకి. కానీ అంత ధైర్యంగా ఉండాలి, ఒక గురువుని పట్టుకోవాలి, చేయగలిగితే మంచిగా ఉంటుంది. అందుకే ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా రోజు చదవండి సింహరాశి వారు. ఈ టైము మీకు డబ్బు వచ్చే టైం ఇదే, జీవిత మర్మం తెలిసే టైం ఇదే, చావు దగ్గర దాకా పోయే టైం ఇదే, చావును జయించే టైం కూడా ఇదే. సో సింహరాశి వారికి బ్యాలెన్స్డ్గా ఉంది ఇప్పుడు. సో డబ్బులు అయితే సంపాదిస్తారు, తప్పకుండా ఉద్యోగం మానేయండి. 20-25 వేలు మీకు చాలని ఉద్యోగం ఇట్లా నెల తిరిగేసరికి అన్నిటికీ డబ్బులు అయిపోతున్నాయి అనుకుని ఉంటారు కదా, అందరికీ నమస్తే చెప్పండి. అందరు తిడతారు, అష్టమ శని కాబట్టి తిడతారు, ఇంటికి వస్తారు, గొడవలు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ తర్వాత టైం మీదే. మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది. సుకుమార్ చెప్పాడు ఇక పుష్పాలో వాడు వచ్చి అదేదో అందరూ ముందు వాడు డబ్బులు అడుగుతాడు, వాడు అది అమ్మేసుకొని వచ్చి వాడిని కొట్టుకుంటూ డబ్బులు ఇస్తాడు. సేమ్ అదే సిచ్యువేషన్ మీకు కూడా వస్తుంది. మీకు అనుమానము జరుగుతుంది, అవమానము జరుగుతుంది, తర్వాత దాని మీద అధిగమిస్తారు కూడా, రెండు జరుగుతాయి. ఈ ఎపిసోడ్లో ఈ సంవత్సరం అంతా అదే ఉంది. సో ఇట్స్ అ సూపర్ టైం. సో టేక్ రిస్క్ అండ్ మెంటలీ స్ట్రాంగ్గా ఉండండి. ఇప్పుడే మీకు నిజమైన ఫ్రెండ్, మీ జీవితంలో మీకు నిజమైన ఫ్రెండ్ ఇప్పుడే దొరుకుతాడు. మీతో కలిసి నడిచే దోస్తు ఇప్పుడే దొరుకుతాడు. సో పరిహారంగా ఆంజనేయ స్వామి స్తోత్రం చదువు, ఆంజనేయ స్వామి స్తోత్రం చదవండి. ముఖ్యంగా వసంత పంచమి రోజున రాజశ్యామల యాగం చేయండి, మిస్ చేయకండి. వసంత పంచమి అస్సలు మిస్ చేసుకోకండి. అక్షయ తృతీయ రోజు ధ్యానం చేసుకుంటే సరిపోతుంది, కానీ వసంత పంచమి చాలా ఇంపార్టెంట్. శని మారుతున్నాడుగా, అష్టమ శని ఇబ్బంది పెడతాడు.
కానీ అది కూడా చెప్తున్నా, సింహరాశి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవద్దండి, ఈ సంవత్సరం పెళ్లి చేసుకోకండి సింహరాశి వద్దు. అండ్ ఒకవేళ కనుక సింహరాశి వాళ్ళు ఎవరైనా డిగ్రీ చేస్తున్నారు, బీటెక్లు అయిపోయాయి, మళ్ళీ పీజీ చేద్దాం అనుకుంటున్నారు, డోంట్ డూ పీజీ, డైరెక్ట్ గో ఇన్ టు ది బిజినెస్. డబ్బులు సంపాదించడానికి దిగండి, ఇప్పుడు దిగాల్సిందే, రంగంలోకి దిగాల్సిందే. మే తర్వాత, అక్షయ తృతీయ తర్వాత బతుకు జట్కా బండి, రంగంలోకి దిగాల్సిందే, డబ్బులు సంపాదించాల్సిందే, ఓన్లీ డబ్బులే సంపాదించాలి. గౌరవము మర్యాద గురించి ఆలోచించకండి. గురుగారు 2025 సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ 2024 అయితే వాళ్ళకి చాలా బాగానే నడిచింది, బట్ ఇప్పుడు ఈ 2025 ఎలా ఉంటుంది వాళ్ళకి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. కన్యా రాశి వాళ్ళకి ఏం చెప్తాను అంటే, ఈ సంవత్సరము బీ లైక్ ఏ స్టోన్, రాతిలాగా ఉండండి, రాళ్లలాగా మారిపోండి, గుండెని రాయి చేసుకోండి అని చెప్తాను ఈ సంవత్సరం కన్యా రాశి వారికి. ఈ సంవత్సరం వసంత పంచమి అయిపోతూనే బ్రేకప్లు అవుతాయి, ఏదో గొడవలు అవుతాయి, బ్రేకప్లు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీన్ని ఎంత వాడకుండా అంత మంచిది. నేను చెప్తాను ఏంటంటే, కన్యా రాశి వాడు దీన్ని బయటపడేసేయండి, ఇది మొబైల్ని బయటపడేసేయండి, డబ్బా ఫోన్ కొనుక్కోండి. మీ సంసార జీవితం బాగుండాలంటే డబ్బా ఫోన్ కొనుక్కోండి. బీ లైక్ ఏ స్టోన్, ఎవరు ఏదైనా పట్టించుకోవద్దు, డోంట్ రియాక్ట్. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఏం చెప్తాను అంటే, డోంట్ రియాక్ట్. ఎవరు ఏదన్నా ఏమైనా డోంట్ రియాక్ట్. మీరు రియాక్ట్ అవుతుంది ఇంకా పెద్దగా అవుతుంది. చిన్న పుండు అవుతుంది, నువ్వు దాన్ని గోకినావు అనుకో అది ఇంత పెద్ద పుండు అవుతుంది. ఓకే, పుండు కాస్త గాయం అవుతుంది. సో పుండు వచ్చింది అనుకో, దాన్ని ఏమనుకుంటే అట్లాగే పక్కన పెట్టు, అది పుండు మానిపోతుంది. దాన్ని గోకినావు అనుకో అంతే అవుతుంది. అంటే ఒక చిన్న ఏదైనా ఇష్యూ జరిగింది, దాని మీద చర్చలు పెట్టి, దాని మీద డిబేట్లు పెట్టి, 10 మందికి చెప్పి అది చేసి ఇవి చేసి ఇవేవి చేయొద్దు, చిరిగి షార్ట్ అంత అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సింపుల్, మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది కన్యా రాశి వాళ్ళకి, మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నేనేంది, నేను గొప్ప, నేను తగ్గేదేలే అనుకుంటే మాత్రం బాగా ఇది అవుతుంది. నేను కన్యా రాశి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఒకసారి మీరు మామూలుగా ఒక పిక్నిక్ పోయినట్టుగా ఫ్యామిలీ కోర్టుకు పోయిరండి, ఓ రోజంతా ఫ్యామిలీ కోర్టులో కూర్చొని రండి, మీకు జీవితం అంటే ఏందో తెలుస్తుంది. ఓకే, అందుకోసం అంటే ఇబ్బందులు అవుతాయి. భార్యాభర్తలు ఇద్దరూ పోండి, ఒక్కళ్ళు వెళ్ళకండి. ఒక్కళ్ళు వెళ్తే నీకే తెలుస్తుంది, ఇది జ్ఞానం ఇద్దరికి రావాలి కదా. బట్టిగా పిక్నిక్ పోయినట్టు ఒక టిఫిన్ బాక్స్ పెట్టుకొని వెళ్ళి ఫ్యామిలీ కోర్టులో వెళ్ళి కొంచెం అట్లా కూర్చొని వాళ్ళ పరిస్థితులు ఏంది ఏం కథ అని ఊరికి ముచ్చట పెట్టండి. భార్య పోయి ఆడోళ్ళతో ముచ్చట పెట్టారా, మొగోడు పోయి అబ్బాయిలతో ముచ్చట పెట్టాలి, ఏమైంది ఇట్లయింది అని అంటే అలా చెప్తారు. డిఫరెంట్ స్టోరీలు చెప్తారు. అవి విన్నాక, అమ్మ మేమిద్దరం మంచిగా ఉన్నాము, ఇంకా మేము ఏ పంచాయతీలు పెట్టుకోలేదు, ఇక పెట్టుకోము అన్న ఒక రియలైజేషన్ వస్తుంది. నేను అందరికి ఏ ఆస్ట్రాలజర్ కూడా గుడికి పొమ్మని చెప్తాడు, నేను చెప్తున్నాను కోర్టుకు పొమ్మని చెప్తాను. ఒకసారి పోయేస్తే తప్ప తెలియదు మీకు మీ జీవితం అంతేందో. కాబట్టి ఇంకా జీవితంలో కోర్టుకు పోవాలనుకోరు, ఒకసారి పోయిరండి. నాకు తెలిసి కోర్టులు కూడా ఒక అరేంజ్మెంట్ చేయాలి, కోర్టులో విజిటింగ్ అవర్స్ అని చెప్పి కొంతమందికి పిలిపించి కోర్టులో కూర్చోబెట్టాలి. అప్పుడు కానీ జీవితంలో కోర్టులో ఏం జరుగుతుంది, అక్కడ ఎంతమంది బాధలు ఎట్లున్నాయో తెలియదు. కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరము దిగ్బంధన యోగం ఉంది. జైలుకి వెళ్ళడము, లేకపోతే ఏవోటి గొడవలు జరుపుకోవడము, లేకపోతే లీగల్ ఇష్యూస్లో ఇరుక్కోవడము, అవన్నీ జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి దశమ స్థానంలో గురువు వస్తున్నాడు. దశమ గురువు వచ్చినప్పుడు పని భారం ఎక్కువ అవుతుంది. అంటే మీరు ఏదైనా పని చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా కానీ రికగ్నైజేషన్ దొరకదు. ముఖ్యంగా బిజినెస్లో ఉండేటువంటి వాళ్లకు మీ దగ్గర గట్టిగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళు పని మానేసి వెళ్ళిపోతారు. సో పని వాళ్ళు లేక బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి వర్కర్స్కి తప్పకుండా ఎక్కువ డబ్బులు ఇచ్చైనా సరే వాళ్ళని కాపాడుకోండి కన్యా రాశి. చాలామంది బిజినెస్లో ఏం చేస్తారంటే, వర్కర్లని వాళ్ళు శాలరీ ఇచ్చి పనిచేసే మిషన్ల లాగానే చూస్తారు. అది పొరపాటు అవుతుంది కన్యా రాశి వాళ్ళకి. వర్కర్లకి బోనస్ ఇవ్వండి, వాళ్ళతోటి ప్రేమగా మాట్లాడండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీరు ఓన్ చేసుకోండి, వాళ్ళ మనసులు గెలుచుకోండి. లేదా వర్కర్లు వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, మీ బిజినెస్ మొత్తము ఆగిపోతుంది. ఎందుకోసమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి లేబర్స్ దొరకరు. వర్కర్లు దొరుకుతారు మేబీ, కానీ నమ్మకమైన పనివాళ్ళు దొరకరు. నమ్మకమైన పనివాడు, పని తెలిసిన పనివాడు, ఇవి రెండు కలిపి ఇవ్వడం దొరికితే మాత్రం వాడి కాళ్ళు గడిగి వాళ్ళని ఉంచుకోండి, వాళ్ళు ఎవరైనా సరే. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి కన్యా రాశి. ఎందుకోసమంటే ధన నష్టము ఇతరుల మూలకంగా, నీ వల్ల అయితే ఏం జరగదు కానీ ఇతరుల మూలకంగా ధన నష్టం జరుగుతుంది. సింపుల్, అక్షయ తృతీయ వరకు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కన్యా రాశి వాళ్ళు
ముక్కు మూసుకొని మూలకు కూర్చోవాలి, ఏం మాట్లాడద్దు, ఇంకా ముక్కు మూసుకొని మూలకు కూర్చోవాలి అంతే. డైలీ రొటీన్ పనులు మాత్రం చేసుకోవాలి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలాంటి రిస్క్ పనులు కానీ ఏమీ చేయకూడదు. ఎవరేమన్నా సరే నవ్వుతాం, సరే సరే మంచిది అనాలి తప్ప, మీ అత్తగారు ఏమైనా అన్నారనుకోండి ఇంటికి వచ్చినప్పుడు, మంచిది అత్త మంచిది, పంతులు చెప్పిండు నాకు, జోషి పంతులు చెప్పిండు, జోషి గారు చెప్పారు, ఏదైనా నవ్వుతూ ఉండమన్నారు. ఇదే బాగా గుర్తుపెట్టుకోండి. ఏం జరిగినా నవ్వుతూ కూర్చోవడం నేర్చుకోండి. కన్యా రాశి వారు ఈ సంవత్సరం నవ్వుతూనే ఉండండి, ఏం జరిగినా నవ్వండి. గురుగారు 2025 సంవత్సరం మరి తులారాశి వారికి దశ తిరగబోతుందా, ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. తులారాశి తక్కడ వీళ్ళు ఈ 3 నెలలు మాత్రం రెస్ట్ తీసుకోండి. 3 నెలలు జనవరి నుంచి మార్చ్ వరకు మాత్రం రెస్ట్ తీసుకోండి. మంచి రెస్ట్ అంటే ఎంత రెస్ట్ తీసుకోవాలంటే ఇక నెక్స్ట్ దబిడిదిబిడే ఫుల్ పనులు ఉంటాయి, ఇంకా మంచి టైం వచ్చింది. సో మంచి రెస్ట్ తీసుకోండి, ఎంత రెస్ట్ తీసుకోవాలో అంత రెస్ట్ తీసుకోండి. ఎందుకోసమంటే ఒకేసారి 6వ స్థానం లోపలికి శని వస్తున్నాడు, తర్వాత భాగ్యస్థానం లోపలికి గురువు వస్తున్నాడు. సో శని గురువులు ఇద్దరు కూడా కలిసి వస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత 12 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే గురువు భాగ్యంలోకి వస్తాడు, అంటే అదృష్ట సమయం. సో మీ లక్ టైంని చెక్ చేసుకునే టైం ఇదే. అది కాకుండా శత్రుస్థానము లోపల 6వ స్థానములో శని వస్తున్నాడు, అప్పులు తీర్చుకునే టైం ఇది. శత్రువులు, రోగములు, రుణము, దుఃఖము, అపశయ్య, పీడ, నష్టము, కష్టము ఇవన్నీ కూడా దూరం అయ్యే టైం ఇదే. కానీ దూరం అవ్వాలంటే మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, మీరు యాక్సెప్ట్ చెయ్యాలి, కొన్ని ఓటమిని యాక్సెప్ట్ చెయ్యాలి, సారీ చెప్పడం నేర్చుకోవాలి. సారీ చెప్పలేదా శని ఏం చేయలేడు. ఎందుకోసమంటే మనం ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదిలాలి ఇది తెలుస్తేనే జీవితం. పట్టుకునేది పట్టుకోవాలి, వదిలాల్సింది వదిలేయాలి. ఇప్పుడు నా జీవితంలోనే ఒకటి జరిగింది. మేము ఒక చోట నేను వదిలేసుకోవాల్సి వచ్చింది. నేను ఏది ఒక భూమి అమ్మాలి, ఆ భూమి అమ్మాలంటే మా పాలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాల్సిందే. వాళ్ళు 25 లక్షలు డిమాండ్ చేశారు, వాళ్ళకి ఇవ్వాల్సిందే. నేను ఇవ్వకుండా కోర్టుకు వెళ్తే నేను గెలవచ్చు, నా దగ్గర ఉంది, నేను గెలవగలుగుతాను. కానీ నేను గెలవడానికి నాకు 8 ఏళ్ళు టైం పడుతుంది. సివిల్ కేసు కదా, 8 ఏళ్ళు పడుతుంది. ఆ 8 ఏళ్ళకి నేను 25 లక్షలు నేను 8 ఏళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటే నేను ఆ రైట్ టైంలో కనుక దాన్ని వదిలేసుకొని నాకు వచ్చిన డబ్బుతో నేను బయటపడితే, నాకు అప్పుడే తెలుసు, నాకు మా నాన్న చెప్పాడు, అది వదులుకొని నేను బయటపడితే నేను నెలకి 25 లక్షలు సంపాదిస్తాను అని నాకు తెలుసు. కాబట్టి నేను వదిలేసుకున్న 25 లక్షలు, రా వచ్చి తీసుకొని పో, నీది కాకపోయినా తీసుకొని పో, నేను వదిలేస్తున్నా అని చెప్పి వదిలేసుకున్నా, బయటపడ్డా, నెలకి 25 లక్షలు సంపాదించే స్థాయికి వచ్చా. అలా రావాలి అని అంటే కొన్ని వదులుకోవాలి. మెయిన్గా ఈగో వదులుకోవాలి, అన్నదమ్ముల మధ్యన వ్యవహారంలో ఏమైనా ఉంటే వదులుకోవాలి. ఇప్పుడు చాలామంది జీవితంలో ఇప్పుడు ఎవరైనా పల్లెటూర్లలో వాళ్ళ భూములు అమ్ముకొని వాళ్ళు సిటీకి వస్తారు. వాళ్ళు అక్కడ అన్నదమ్ముల మధ్యన కొట్లాట్లు అవి ఉంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు ఊరు వదలరు. ఆ ఊర్లో కావాలంటే పొలం నాకు ఇచ్చేసి నేనే ఉంచుకుంటా, నీకు డబ్బులు ఇస్తా పో, ఊరు నుంచి వెళ్ళిపోమంటారు. కానీ అట్లా ఊరు వదిలి సిటీకి వచ్చి హైదరాబాద్లో ల్యాండ్లు కొనుక్కొని కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు అట్లాగే ఉన్నారు, కానీ ఇక్కడ కోటీశ్వర్లు అయ్యారు. సో పట్టింపులు చాదస్తాలు పట్టించుకున్న వాళ్ళు అట్లాగే ఉంటారు. పట్టింపులు చాదస్తం ఏది లేదు, సమాజంతో మోడరేషన్గా ముందుకెళ్ళడం వాడే సక్సెస్ అవుతాడు. సో ఇట్స్ టైమ్ టు చేంజ్, మెంటాలిటీ చేంజ్ అవ్వాలి, వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అవ్వాలి, వే ఆఫ్ పర్సెప్షన్ చేంజ్ అవ్వాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్గా బిజినెస్ మెంటాలిటీకి బాగా అలవాటు పడిపోవాలి. ఎంత హంబుల్గా మీరు బిహేవ్ చేస్తే మీ జీవితంలో ఈ 2.5 సంవత్సరాలు, చిన్న పిల్లాడినైనా సరే మర్యాద ఇచ్చి మాట్లాడండి, తగ్గిపోండి, పూర్తిగా తగ్గిపోండి, మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీ జీవితంలో అలా అన్నీ కలిసి వస్తాయి. నేను ఇది అనుభవపూర్వకంగా చెప్తాను, మామూలుగా చెప్పట్లే. మీరు అన్ని రాశి ఫలాలు మొత్తం అని చూడండి, ఇది తులారాశి వాళ్ళకి పట్టును పడుతుంది. చూడండి, హంబుల్గా వెళ్ళండి, ప్రేమగా మాట్లాడండి, అందరికీ చేతులు నమస్కరించి మాట్లాడండి, ప్రేమతోటి గెలుచుకోండి, అందరినీ ప్రేమతోటి గెలుచుకోండి. అలా గెలుచుకుంటే ఇది మీ టైం. ఈగోకి పోయారా, అహంకారానికి పోయారా, ఈ అదృష్టం మీకు కలిసి రాదు.
ఈ సంవత్సరం మొత్తం మీరు అన్ని అదృష్టం, ఈగో అన్నీ వదిలేసుకోవాలి. ప్రేమ కాదు, ఎవరు కనపడ్డా అందరితో ప్రేమ కనపడాలి. నీ ఫ్రెండ్ కనపడ్డా, నీ శత్రువు కనపడ్డా వాడితో వెళ్ళి ఒక సెల్ఫీ దిగిరా. నీ శత్రువుకి వెళ్ళి స్వీట్ పెట్టు. సెటిల్ చేసుకో. సెటిల్మెంట్, ఇట్స్ టైమ్ టు సెటిల్మెంట్. ఇప్పుడు సెటిల్ చేసుకుంటే అదృష్టం వస్తుంది. ఇప్పుడు సెటిల్ చేసుకొని వదలలేదా ఇంకా అదృష్టము రాదు. ఈ జీవితాంతం కోర్టు కేసులు చుట్టూ తిరుగుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మరి ఎలాంటి పరిహారాలు పాటించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందో వీళ్ళకి? ఎందుకోసం అంటే ఇది లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యన ఒకటి జరిగింది, ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగినప్పుడు ఇమీడియట్లీ పోయి ఆ పిల్లాడు పడిపోయాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది. అది జరిగిన నెక్స్ట్ డేనే పోయి టీం అంతా కూడా కలిసి అలాగ అప్పుడే ₹1,00,000 ఇచ్చేసిండి మాట్లాడించుంటే ఇంత పంచాయతీ అయ్యేది కాదు. దాన్ని శనికి పెద్ద చేసి పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు కదా, పెద్ద చేసి పెట్టుకున్నారు. ఏమైంది? ఇంకా పోయింది. ఇటు పరువు పోయింది, ఇటు మెంటల్ టెన్షన్ అయింది, అన్నీ అయ్యి. అదే చెప్తున్నా, సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ మీకు. గోటితోటి పోయేదని గొడ్డల దాకా తెచ్చుకోవద్దు. ఇప్పుడు పోతుంది, గోటితోటి అన్నీ పోతాయి. సెటిల్ చేసుకోండి తులారాశి. గురుగారు, 2025 సంవత్సరం మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? అర్ధాష్టమ శనితోటి ఇప్పటి వరకు వాళ్ళు ఎలానో బాధపడ్డారు కాబట్టి ఇకపై నుంచి వాళ్ళకి బాగుంటుంది, ఎలా ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వీళ్ళకేందంటే అదేదో సామెత ఉంటుంది, పెనం మీద రొట్టెళ్ళి పొయ్యిలో పడ్డట్టు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అదే. పెనం మీద ఉన్నంతసేపు పర్లేదు, అర్ధాష్టమ శని వచ్చేసింది వాళ్ళకి. ఎల్లాంటి శని అయిపోగానే రాదు అర్ధాష్టమ. మధ్యలో ఒక 2 years తర్వాత కొడతాడు, తిండి పెడతాడు, మళ్ళీ కొడతాడు. సో ఇప్పుడు పంచమ శని తర్వాత అష్టమ స్థానములు గురువు. అప్పుల పాలవుతారు, గుర్తుపెట్టుకోండి. అప్పుల పాలవుతారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఒకటే చెప్తున్నా, వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము పెళ్లి చేసుకోకండి. చేసుకున్నారు జీవిత కాలానికి తప్పు చేసిన వాళ్ళు అవుతారు. నీ ఇష్టం చేసుకుంటే చేసుకోండి, నా ఒపీనియన్ వరకు చెప్తున్నాను. డోంట్ టేక్ టూ మచ్ సీరియస్. కానీ వద్దు అని చెప్తాను. ఈ సంవత్సరం ఏంటంటే రుణము, రోగము కలుగుతాయి. రుణం కలుగుతుంది, రోగము కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. అండ్ ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వస్తాయి. మెంటల్ టెన్షన్స్ విపరీతంగా పెరుగుతాయి వృశ్చిక రాశి వారికి. మెయిన్గా నమ్మక ద్రోహాలు జరుగుతాయి. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో వాళ్ళకి నమ్మక ద్రోహాలు జరుగుతాయి. మే అయిపోయిందా, అక్షయ తృతీయ అయిపోయిందా, మీకు బ్యాండ్ బాజా భారత్ ఉంటుంది. నేను అందుకే ఏం చెప్తాను అంటే, చాలా సింపుల్ లైఫ్కి అలవాటు పడిపోండి. మెయిన్గా ఏంటంటే అబ్బాయిలు వృశ్చిక రాశిలో పుట్టిన అబ్బాయిలు, అమ్మాయిలు కకృతి పడకండి. ముఖ్యంగా అబ్బాయిలు తొందరపడకండి. మ్యారేజ్ అని చెప్పి రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోయి ఫోటోలు దిగి ఏదో ఒకటి చేసుకొని కకృతి పడకండి. మొన్న ఈ మధ్యనే ఒక క్లయింట్ నాకు వచ్చిందనమాట. వాడు ఈ మ్యాట్రిమోనీలో చూస్తూ ఉన్నాడు, ఏమని అమ్మాయిలు పెళ్ళి గురించి చూస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయి మ్యాట్రిమోనీలో చాటింగ్ చేస్తుంది. మనోడు కకృతిలో ఉంటాడు కదా, చాటింగ్ చేస్తాడు, అంత అయిపోయింది. ఆ అమ్మాయి కలుద్దాం అన్నది. యాక్చువల్ వాడికి ఆ అమ్మాయి నచ్చలే. నువ్వు నాకు నచ్చలేదు అన్నాడు. నాకు కూడా నువ్వు నచ్చలేదు, కాకపోతే జస్ట్ క్యాజువల్ మీటింగ్ అంతే, నీ థాట్స్ బాగా ఉన్నాయి, నాకు బిజినెస్ ఐడియాస్ కావాలంటే నేను నీకు ఫీజు ఇస్తాను అంతే. మనోడు ఫీజు ఇస్తాడు కదా అని జస్ట్ క్యాజువల్ మీటింగ్ అని పోయాడు. ఇచ్చింది 50,000 ఫీజు కూడా ఇచ్చింది. అంటే వాడికున్న తెలివితేటలకి, వాడికి ఐటీ టెక్ అనమాట. నా 50,000 ఇచ్చి బాగుంది, నాకు నువ్వు వర్క్ చేసి పెట్టాలి, చేయాలని చెప్పి మళ్ళీ ₹1,00,000 కూడా ఇచ్చింది. 2వ నెలకి ₹1,00,000 ఇచ్చింది. సో ఏదో నేను చేపించుకుంటున్నాను, ఏదో ఆ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయించుకుంది. తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా నాకు నీతో పెళ్ళి అవసరం లేదు కానీ ఐ వాంట్ టు బీ విత్ యూ అని అంది. వీడు కకృతిగాడు కదా, పోయాడు. 1 కాదు 2 కాదు, 10-20 సార్లు వెళ్ళాడు. ఈమె తెలివితేటలు ఏం చేసింది, 10-20 సార్లు ఆమె ఇంటికి పోయిన ప్రతిసారి సీసీటీవీ రికార్డ్స్ అన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకుంది. ఆ తర్వాత వీడి మీద రేప్ కేసు పెట్టింది. కథ, నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే రేప్ కేసు, లేదంటే ₹1,00,000 లేకపోతే పెళ్లి చేసుకున్నా వాడు 3 కోట్ల ఆస్తి ఇవ్వాల్సిందే. వారసురాలు అయిపోతుంది, ఆస్తి అక్క అయిపోతుంది కదా, అయిపోయి ఎటు కానీ పరిస్థితి అయిపోయింది అది. సో కకృతి పడకండి, మగాళ్ళు అబ్బాయిలు కకృతి పడకండి, అంతే, అర్థం చేసుకోండి. సో ఇది ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఇది వెరీ వరస్ట్ టైం.
సో ముఖ్యంగా దిగ్బంధన యోగం, జైలుకి వెళ్ళడము, అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవడము, దెబ్బలు తాకడము ఇలాంటివి ఉంటాయి. తర్వాత మెయిన్గా ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గురుగారు 2025 సంవత్సరం మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి ఏంటంటే మంచి సమయం, వీళ్ళకి ధనయోగ సమయం అయితే ఉంది. ధనయోగం అంటే మహాద్భుతమైన ధనయోగం ఉంది. ఈ సంవత్సరం ఎవరైనా మంచి ధనవంతులు ఎవరైనా అవుతారో, అన్నిట్లో నుంచి అంటే గతములో నుంచి మొత్తం బయటకు వచ్చి కొత్తగా జీవితం ఎవరైనా స్టార్ట్ చేస్తారు అంటే ధనుసు రాశి వారే. ముఖ్యంగా ఈ 30 to 35 ఏజ్ నుంచి 48 ఏజ్ వరకు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇది సూపర్ టైం. ఇది ఎందుకోసమంటే గతంలో ఏలినాటి శని అయిపోయి, తృతీయ శని అయిపోయి 7.5 సంవత్సరాల వరకు, 7.5 అయిపోయింది, మళ్ళీ 2.5, మొత్తము 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల పాటు ధనుసు రాశి వారికి ఏవైతే ఇబ్బందులన్నీ జరిగాయో అవి అన్నీ పోయి ఇప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ దొరుకుతుంది. సో ధనుసు రాశి వారు రిలాక్స్ అయ్యే టైం ఇది. సో అమ్మయ్యా అని అనుకునే టైం ఇది. అండ్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వీళ్ళ యొక్క హార్డ్ వర్క్ కానీ, వాటన్నిటికీ ఇది ఫ్రూట్ఫుల్ టైం. వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుంది, కీర్తి ప్రతిష్టలు కూడా దక్కుతాయి, అంత బాగుంటుంది. అయితే గృహత్యాగం చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అటు విదేశీ యోగం బాగా సిద్ధిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇల్లు ఏమైనా కొనుక్కున్నా కట్టుకున్నా మంచిదే ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ఒకటి, ఈ ఉమ్మడి కాపురంలో మాత్రం కొన్ని చిచ్చులు అవుతాయి. ధనుసు రాశిలో ఎవరైతే ఉమ్మడి కాపురంలో ఉంటారో వాళ్ళకి మాత్రం సపరేట్ కాపురం పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. అది కూడా మంచిదే, పెద్దగా ఇబ్బంది ఏం కాదు. కొంచెం అమ్మ నాన్నకి దూరం అవ్వడము అట్లా జరుగుతుంది, అది కూడా పెద్దగా నష్టం ఏం లేదు. బట్ ఇట్స్ ఓకే. లైక్ స్థిరాస్తుల విషయంలో ఏమైనా చిక్కులు చికాకులు ఉంటాయి, వాటి అన్నిటి నుంచి వస్తాయి, అది మంచిదే. కాకపోతే వాటికి మంచి రిజల్టే వస్తుంది. కొంచెం బాధ అనిపిస్తుంది కానీ మంచి రిజల్టే వస్తుంది. దీనివల్ల పెద్ద నష్టం ఏం లేదు. వాహనాలు కొనుక్కుంటారు, స్థిరాస్తులు కొనుక్కుంటారు. కొంచెం ధనుసు రాశి వారికి మంచి సమయమే, మరి అంత అనర్థం కాదు. కాకపోతే స్టార్టప్స్ పెట్టండి, బిజినెస్ చేయండి. ధనుసు రాశి వారు చాలని ఈ శాలరీస్తో ఉంటే కనుక తప్పకుండా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. మీకు దగ్గర డబ్బులు లేకపోయినా పానీపూరి అయినా స్టార్ట్ చేయండి. ఏదైనా సరే చిన్న బిజినెస్ అయినా పెట్టండి. పానీపూరి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 10,000 చేతిలో ఉంటే చాలు. హోటల్ ఇడ్లీ బిజినెస్ కూడా పెట్టవచ్చు, 50,000 చేతిలో ఉంటే ఇడ్లీ వ్యాపారం కూడా పెట్టవచ్చు. కానీ ఏదైనా సరే వ్యాపారం పెట్టండి. ఫుడ్ బిజినెస్ చేయండి, లేదంటే ఏదైనా ఒక బిజినెస్ చేయండి. మీకు సుమన్ టీవీ బిజినెస్లో బోల్డ్ ఐడియాస్ ఉంటే ఫాలో అవ్వండి. సో డూ బిజినెస్. గురుగారు 2025 సంవత్సరం మరి మకర రాశికి ఎలా ఉండబోతుంది? ఏలినాటి శని వెళ్ళిపోతుందనే ఆనందంలో వాళ్ళు ఉంటున్నారు. సో ఇక్కడ నుంచైనా వాళ్ళకి బాగుంటుందా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మకర రాశి వాళ్ళ జన్మ రాశ్యాధిపతి శని. మొన్నటి వరకు ఏలినాటి శని ఉండే, 7.5 సంవత్సరాల శని దూరం అయిపోతుంది. సో వీళ్ళకే విడుదల పాటేసుకోండి, డ్యాన్స్ చేయండి మంచిగా. మీకు వసంత పంచమి కాగానే మీ జీవితం లోపలికి వెలుగు వచ్చేస్తుంది. శని మిమ్మల్ని వదిలేస్తాడు. కానీ ఇట్స్ టైమ్ టు రియలైజ్. ఇప్పటికైనా మీరు రియలైజ్ అవ్వండి. ఈ 7.5 సంవత్సరాలని ఒకసారి జీవితం మొత్తం నెమరేసుకోండి. 7.5 సంవత్సరాలు ఏమేం జరిగింది, ఎవరెవరు మీకు సహాయం చేశారు, ఎవరు మిమ్మల్ని మోసం చేశారు, మీరు ఎక్కడ పడిపోయారు, పడ్డప్పుడు మిమ్మల్ని ఎవరు ఆదుకున్నారు, వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పాలి. వసంత పంచమి ఉగాది రోజు వాళ్ళందరికీ వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఈ 7.5 సంవత్సరాలు ఎవరు సహాయం చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మకర రాశి వాడు. ఈ 7.5 సంవత్సరాల్లో మీకు ఈ 5 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాలు కానీ ఎవరైతే మీకు తోడున్నారో వాళ్ళకి మీరు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకోసమంటే ఈ మకర రాశి వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, థ్యాంక్స్ఫుల్నెస్ ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఉంటారు, వీళ్ళకి పెద్దగా థ్యాంక్స్ఫుల్నెస్ ఉండదు. వీళ్ళు ఎప్పుడు వేరే దీంట్లో ఉంటారనమాట, దీంట్లో ఉంటారనమాట. ధనిష్ట కూడా అంతే, వీళ్ళకి చేసావు దాంట్లో ఏముంది అని అంటారు. థ్యాంక్స్ఫుల్నెస్ లేకపోతే జీవితంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకోసమంటే మీకు ఈ సంవత్సరం నుంచి మీరు అదే థ్యాంక్స్ఫుల్నెస్ కనుక చూపించకపోతే వాళ్ళు మీకు మళ్ళీ కష్టం వచ్చినప్పుడు ఆదుకోరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే వసంత పంచమి అవుతూనే మీకు ఏలినాటి శని అయిపోయినా కానీ పెద్దగా సపోర్ట్ ఏం చేయడు. 4వ ఇంట్లో గురు, ఇప్పుడు 2వ ఇంట్లో గురువు దాటాడే అనుకోండి, 3వ ఇంట్లోకి వెళ్తాడు. 3వ ఇంట్లోకి వెళ్తే ఏముంటుంది, మా అంటే మీకు స్థిరాస్తులు యోగం కలిగిస్తాడు, తర్వాత ధైర్యము సాహసం కల్పిస్తాడు,
మొండితనం కలిగిస్తాడు, ఇదంతా చేస్తాడు. కానీ గురువు వెళ్ళిపోతున్నాడు. గురువు ఎక్కడ మొన్నటిదాకా పంచంలో ఉండే ఇప్పుడు 6వ ఇంట్లోకి వచ్చేసాడు కదా. 6వ ఇంట్లో గురువు వచ్చాడు అనుకోండి, అయిన వాళ్ళకి మీరు ఎవరికైతే మీరు గ్రాటిట్యూడ్ చూపించలేదో వాళ్ళు మీకు శత్రుత్వం చూపిస్తారు. ఇంకా ఎందుకోసమంటే ఇప్పుడు అవసరానికి మనకు ఒకళ్ళు ఆదుకున్నప్పుడు వాళ్ళ అవసరం అప్పుడు మనం వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు అంటారు నీ టైం, నీ కష్టం వచ్చినప్పుడు నేనున్నా, నా కష్టం వచ్చినప్పుడు నువ్వు రాలే కదా, నేను చూసుకుంటాను నిన్ను అని అంటారు. నిజమైన గట్టి శత్రువులు వాళ్ళే. యాక్చువల్లీ మన యొక్క మర్మం మొత్తం తెలిసిన వాడే మన నిజమైన శత్రువు. గుర్తుపెట్టుకోండి, మన యొక్క రహస్యాలన్నీ తెలిసిన వాడిని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. అలా కాపాడుకోలేదనుకోండి వాడే శత్రువు అవుతాడు. కాబట్టి ఈ సంవత్సరము మకర రాశికి బలమైన శత్రువులు తయారవుతారు. సో శత్రువులు తయారవ్వకుండా జాగ్రత్త పడండి, అంతే. మిగతా అంతా ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. కొత్త శత్రువులు, బలమైన శత్రువు తయారవ్వకుండా చూసుకోండి. బలమైన శత్రువు ఎక్కడి నుంచో రాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు, ఎక్కడి నుంచి వస్తాడు? మన ఇంట్లోనే ఉంటారు. మన గురించి మొత్తం తెలిసినోడే మన బలమైన శత్రువు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రపంచంలో నీ గురించి బయట ఎవడని చెప్పిన ఎవడు నమ్మడు. నీ ఇంట్లో చెప్పారనుకో, అది ఎంత పెద్ద అబద్ధం అయినా సరే నమ్మేస్తారు. అందుకోసమంటే మీ ఇంట్లోనే చెప్పారుగా నీ గురించి అని అంటారు. సో మీ ఇంటి వాళ్ళే మీకు శత్రువులు అవుతారు. జాగ్రత్తగా ఉండండి. గురుగారు, 2025వ సంవత్సరం మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? రాశిలో ఉంచి శని వెళ్తున్నాడు కాబట్టి ఏమైనా కొంచెం రిలీఫ్ ఉంటుందా వీళ్ళకి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. కుంభరాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏలినాటి శని ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. సో వాత పెట్టాడు, తర్వాత వెన్న కూడా పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడు హీలింగ్ టైం ఇది. ఇట్స్ టైం టు హీల్. ఇప్పుడు గతమును వదిలేసుకోవాల్సిన టైం, గతము నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఇది. కుంభరాశి వాళ్ళకి గతంలో ఏమేం జరిగాయి వాటన్నిటి మీద ఒక గుణపాఠం నేర్చుకోవాలి. నేర్చుకొని ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఒక స్కిల్ నేర్చుకోవాల్సిన టైం ఇది. ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్తున్నాను, 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండేటువంటి వాళ్లకు ఈ ఇంకా 2.5 సంవత్సరాల పాటు స్కిల్, ఏదైనా ఒక స్కిల్ని ఓన్ చేసుకోండి. తర్వాత మీకు లక్ వస్తుంది, నేను చెప్తున్నా. సో స్కిల్ని ఏదైనా ఓన్ చేసుకోండి తప్పకుండా. ఉద్యోగము చేయొచ్చు, కానీ దాంతోపాటు స్కిల్ తప్పకుండా నేర్చుకోండి. ఇట్స్ టైమ్ టు లెర్న్, అదొకటి. కానీ ఈ సంవత్సరం డబ్బులు విపరీతంగా వస్తాయి. ఇటు డబ్బు వస్తుంది, ఇటు కష్టము వస్తుంది, రెండూ ఉంటాయి. వచ్చిన డబ్బు పోతుంది, జేబుకు చిల్లు పడుతుంది, కానీ జేబులో డబ్బులు పడతాయి. సో మీరు చిల్లు పట్టింది అని ఆపడానికి ట్రై చేయకండి. ఇప్పుడు అంతే, ఎక్స్ప్లోర్ అవ్వాల్సిందే. ఇప్పుడు నీకు అవసరం ఉన్నా లేకున్నా నీ ఫ్రెండ్స్ తోటో అక్కడిక్కడ తిరుగు, బిజినెస్ల గురించి అన్నిటి గురించి తెలుసుకో, ఎక్స్ప్లోర్ చెయ్యి. తర్వాత డబ్బులు సంపాదిస్తావు, రాబడి మార్గం వస్తుంది, వచ్చినవి కూడా పోతాయి కూడా. కానీ ఇది ఒక మంచి అనుభవాన్ని మాత్రం మిగిలిస్తుంది. మీకు మంచి బిజినెస్ మ్యాన్గా తయారు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు కుంభరాశి వాళ్ళు మంచి బిజినెస్ మ్యాన్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే కనుక, ఇప్పుడు మనం ఒక శిల్పాన్ని చెక్కుతున్నాము, కానీ అది ఇంకా పూర్తి చేయలే. పూర్తి చేయకన్నా మునిపే శిల్పాన్ని చూడకూడదు, పూర్తి చేయకన్నా మునుపు దాన్ని వదిలేయకూడదు. ఇంకా నాతో అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక 100 అడుగులు తవ్వితే నీళ్లు పడతాయి, కానీ 99 అడుగులు తవ్వేసి ఇంకొక అడుగు తవ్వకుండా వదిలేస్తాం చూడు, అదే జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి. సో డూ యువర్ బెస్ట్. నేను చెప్పేది కుంభరాశి వాళ్ళకి, మీ బెస్ట్ ఎంత ఉందో అంత ఎఫర్ట్స్ పెట్టండి, మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు ఎఫర్ట్స్ పెడితే వాళ్ళకి ఆ బీజం పడుతుంది. సో మళ్ళీ తృతీయ గురువు వచ్చి మళ్ళీ 7వ గురువు వచ్చేసరికి దానికి ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. ధనుసు రాశి వాళ్ళకి ఎట్లాగైతే ఫ్రూట్స్ ఎట్లా వస్తాయో అట్లా ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు మీరు బీజం పెడితే మీకు దాని యొక్క ఫ్రూట్స్ ముందు వస్తాయి. కాబట్టి 100% ఎఫర్ట్స్ పెట్టండి, ఎక్కడ కూడా నీరస పడకండి, వదిలేయకండి. అండ్ నిరాశ అస్సలు పడకండి. ఇది నిరాశ పడే సమయం అయిపోయింది, గివప్ చేస్తారు. గివప్ చేయకండి. నేను కూడా ఇదే టైంలో నేను గివప్ చేద్దాం అనుకొని రెడీ అయిపోయా, కానీ గివప్ చేసుకోవాలా. మా అమ్మ గుర్తుకొచ్చింది కాబట్టి నేను గివప్ చేయలే, బయటకు వచ్చేసా. లేదంటే నేను గివప్ చేసుకునేటువంటి సేమ్ టైం కరెక్ట్గా ఏళ్ళనాటి శని అయిపోయే టైంకి గివప్ చేస్తారు చాలామంది. ఇంకా నా వల్ల కాదు అనుకుంటారు. అయితే తాడో లేకపోతే బ్లేడో అంటారు. తాడు లేదు, బ్లేడు లేదు,
తగ్గేదల పరిగెత్తాలి అంతే, చేస్తానే పోవాలి, కాంప్రమైజ్ కాకుండా కష్టపడండి. దేవుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ లాస్ట్ మూమెంట్లోనే బాగా ఒత్తిడి చేస్తాడు. అది అయిపోయింది అనుకోండి, ఇంకా ఉంటుంది జీవితం, సూపర్ ఉంటుంది. సో కేజీఎఫ్ మీ లైఫ్ లోపల కేజీఎఫ్ 2 వస్తుంది అనుకోండి, 1 కాదు 2 వస్తుంది మీ లైఫ్ లోపలికి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించాలి వీళ్ళు? పరిహారం మెయిన్గా ఏంటంటే, వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంకి తప్పకుండా శ్రీనివాస మంగాపురం నుంచి కాలినడకన వెళ్ళాలి. శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకోవాలి. తర్వాత ఈ మార్చ్ 28 తర్వాత షష్టగ్రహ కూటమి రోజు యాగం చేసుకోవాలి వీళ్ళు తప్పకుండా. యాగం అయిన తరువాత సో పంచభూత శివలింగ దర్శనం చేసుకోవాలి. మొట్టమొదటిగా పృథ్వీలింగం దగ్గరికి పోవాలి. ఎక్కడ పృథ్వీలింగం అంటే కంచి కామకోటి పీఠం దగ్గర ఉంటుంది, ఏకాంబరనాథేశ్వర స్వామి దేవస్థానం. మొదలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి, అక్కడి నుంచి డైరెక్ట్గా కాంచీపురం వెళ్ళాలి, కామాక్షమ్మ దర్శనం చేసుకోవాలి, తర్వాత ఏకాంబరనాథేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. సో పృథ్వీలింగం అయిపోయింది. పృథ్వీలింగం అయిన తర్వాత నీరు జలలింగంకి వెళ్ళాలి, జంబుకేశ్వరంకి వెళ్ళాలి. పక్కనే దారిలోనే శ్రీకాళహస్తి వస్తుంది కదా, పోయి అట్లా వెళ్తే కదా అంటే కాదు. ఫస్ట్ పృథ్వీలింగం ఎస్టాబ్లిష్మెంట్, దెన్ తర్వాత జలలింగం జంబుకేశ్వర స్వామి దగ్గర పోవాలి. జలలింగం తర్వాత అగ్నిలింగం అరుణాచలం పోవాలి. అగ్నిలింగం దర్శనం చేసుకున్నాక వాయులింగం శ్రీకాళహస్తికి వచ్చి అక్కడి నుంచి మన ఎక్కడికి వెళ్ళాలి, చిదంబర స్వామి దగ్గరికి వెళ్ళాలి. ముందుకి వెనక్కి అవుతుంది కానీ పోవాలి, అట్లాగే పోవాలి. ఎందుకోసం అంటే పంచభూత శివలింగాలు స్టెప్ బై స్టెప్, లేదంటే చిదంబరం నుంచి మొదలు చేసుకొని లాస్ట్కి కామాక్షిపురం రావాలి. అట్లా వస్తే ఓకే. అయితే ఆకాశలింగం నుంచి ప్రారంభం చేయాలి, లేదంటే పృథ్వీలింగం నుంచి ప్రారంభం చేయాలి. మొదలే వాయులింగం నుంచి ప్రారంభం చేయకూడదు. ఎందుకోసం అంటే సింపుల్ మెథడాలజీ. ఫస్ట్ మనం ఒక చిన్న పిండంకి వెళ్తాం. పృథ్వీలో ఏమవుతుంది, జలము నిండుతుంది, వాయువు నిండుతుంది, ప్రాణవాయువు వస్తుంది. గురుగారు 2025 సంవత్సరం మరి చివరి రాశి అయినటువంటి మీన రాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి కొంత టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా ఉండబోతుంది వీళ్ళకి? 2.5 సంవత్సరాలు కదా ఉంటాడు. సో ఏ రకంగా ఉండబోతుంది వీళ్ళకి? అట్లీస్ట్ గురు హెల్ప్ అయినా ఉంటుందా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. మీనరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు తప్పకుండా ఒక పాఠం నేర్చుకోవాలి. మీ రాశి ఏమిటి? మీనము. మీనం అంటే ఏంటి? చేపను చూసి మీరు ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఈ సంవత్సరం మీరే చేప. చేప ఏం చేస్తుంది అంటే, వాడు వేటగాడు ఏం చేస్తాడు అంటే దానికి ఒక చిన్న నత్త పెట్టి కుక్కేస్తాడు. అప్పటిదాకా అలా ఫ్రెండ్స్ తోటి అక్కడిదాకా మంచిగా ఆడుకుంటూ ఉంటాయి. వాడు ఫ్రెండ్ చక్కగా ఉక్కు గిరుక్కొని వెళ్ళిపోతాడు. ఫ్రెండ్ ఎక్కడ పోయాడు, ఫ్రెండ్ ఎక్కడ ఎరుక్కుంటుంది. మళ్ళీ వాడు ఉక్కేస్తాడు. నా ఫ్రెండ్ పోయాడని తెలుసు, మర్చిపోతుంది, నేను కూడా పోతా అని అది కూడా ఉక్కుకెళ్ళి అది అత్యాశకు పోయి ఉక్కుకెత్తుంది. సో దీన్ని ఏమంటారు అంటే, హనీ ట్రాపు, తర్వాత హుక్కింగ్, ఇవన్నీ సైబర్ క్రైమ్లో ఒక ఇదన్నమాట. సో దేనికి భయపడకండి, మీరు తప్పు చేయనంతసేపు దేనికి భయపడకండి. బ్లాక్మెయిల్స్ ఎక్కువగా జరుగుతాయి మీన రాశి వాళ్లకు, ముఖ్యంగా హనీ ట్రాప్లకు గురవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు. మీనరాశి వాళ్ళకి విపరీతమైన చంచలము. అందులో రేవతి నక్షత్రం వాళ్ళకైతే దండం పెట్టి చెప్తా, మీరైతే రేవతి నక్షత్రం వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. వీళ్ళు నేనే గొప్ప, నేనే ఈగోకి వెళ్ళిపోతారు. వీళ్ళకు ఉన్నంత ఆశ ఇంకోళ్ళకు ఉండదు. రేవతి నక్షత్రం వాళ్ళకి విపరీతమైన ఆశ, కాంక్ష, దాంతో జీవితాలు పాడు చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం గుండెల మీద శనొచ్చి కూర్చుంటాడు, కన్నీళ్ళు పెట్టిస్తాడు, పక్క పెట్టిస్తాడు మీన రాశి వాళ్ళకి. సో ఎంత కష్టం వచ్చినా నిలబడండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, అత్యాశకు వెళ్ళకండి. ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, అత్యాశకు వెళ్ళకండి. ఇంత పెడితే అంత వస్తుంది, అంత పెడితే ఇంత వస్తుంది అని మాత్రం దయచేసి వెళ్ళకండి. కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సింపుల్ ఎగ్జాంపుల్, ఈ శివపుత్రుడు అని ఒక సినిమా ఉంటుంది. అందులోపల సూర్య హీరోయిన్ లైలా ఉంటుంది అనమాట. స్కూల్ బ్యాగు అన్ని పోగొట్టుకుంటుంది అనమాట. సేమ్ అదే సిచ్యువేషన్. ఆ హీరోయిన్ ప్లేస్లో మీనరాశి వాళ్ళు ఉంటారు, సూర్య ప్లేస్లో మోసగాళ్ళు ఉంటారు అనమాట. మొత్తం అన్ని లాగేసుకుంటారు, ఆశ పెడతానే ఉంటారు, అన్ని లాగేసుకుంటారు. వస్తుంది అనుకుంటారు, ఏది రాదు, అన్నీ పోతాయి. ముఖ్యంగా
పరువు పోతుంది, మీన రాశి వాళ్ళకు పరువు పోతుంది. సో అలాంటి పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. పోయినా పెద్దగా సీరియస్ ఏం తీసుకోవద్దు. సో సమస్యలు అయితే ఉంటాయి. కానీ నేను మీన రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే గృహత్యాగము చేయవలసిన సమయం ఇది. ఇల్లు వదిలేయాలి. ఏదైనా అద్దె ఇంట్లో ఉంటున్నారు, ఎక్కడైనా ఇబ్బందులు అవుతున్నాయనంటే ఇల్లు మారండి, మంచి ప్లేస్కి ఇంటికి వెళ్ళండి. ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అని అంటే ఈ ఇంట్లోకి ఎవరికైనా అద్దెకి ఇచ్చినా సరే వాళ్ళని ఇంట్లోకి నుంచి ఎలగొట్టేసేయండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు ట్రాప్లో గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఎవడికో అద్దెకి ఇచ్చారు. ఇప్పుడు ఈ మధ్యనే నాకు ఒక క్లయింట్ వచ్చారు, వాడు ఎవడికో అద్దెకి ఇచ్చారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నారు. వాడు 5 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఏదో పని చేసుకుంటుంటాడు. వాడు ఏం ఖాళీ కూర్చున్నాడంటే వీళ్ళ అమ్మాయిని ప్రేమించానంటాడు. వీడిదేమో దాదాపు 5 కోట్ల ఇల్లు, వాడు 12,000 రూపాయలు కిరాయికి ఉండేటోడు. ఈ అమ్మాయిని ప్రేమించినాడు, ఆ అమ్మాయి కూడా ప్రేమించినది. నాకు ఆడ ఇచ్చి పెళ్లి చేస్తున్నా సరే, లేకపోతే 7 o'clock బ్లేడ్ ఉంది అంటుంది ఆమె. అలా నాన్నని ఎత్తి మీద చేయబెట్టుకుంటాడు. నేనేం చేయాలి అయ్య గారు, దీనికేమో మంచి సంబంధాలు చూశాను, మంచి IASలు IPS సంబంధాలు చూశాను, మా కులంలో మంచి సంబంధాలు ఉన్నాయి గురువు గారు, దీనికి బెంజ్ కార్లో దింపుదాం అనుకున్నా, పోయి మోటార్ బైక్ మీద తిరుగుతా అంటుంది అయ్య గారు, ఏం చేయాలి అయ్య గారు అని నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇది పరిస్థితి. సో నేనేమంటా అంటే ఇది అందరికీ చెప్తున్నాను, ఓన్లీ మీన రాశి అని కాదు, ఇప్పుడు మీన రాశి వాళ్ళకి ఇది ఎఫెక్ట్ రాబోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇంటికి ఎవరికైనా మనం ఇంట్లో ఉంటే, మన పిల్లలతోటి మన సంసారంతో ఇంట్లో ఉంటే, ఇంటికి ఎవరికైనా అద్దెకిస్తే వాళ్ళని 8 నెలలకైనా 10 నెలలకన్నా ఎక్కువ ఉంచకండి, నెట్టేయండి, బయట పంపించేసి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇండ్లలో వద్దు. వాళ్ళు ఏదో ఒకటి నెగిటివ్ చేశారనుకోండి, మొత్తం కుటుంబం అంతా ఏడ్చుకుంటూ కూర్చోవాలి. బావా బావా అనుకుంటూ ఇంకా చెప్పాను, ఇంకా ఏం చెప్పాలి, ఇంకా బావా బావా పన్నీరు, బావని పట్టుకొని తన్నీరు అన్నట్టు మొత్తం లాగేస్తారు, అశాంతం లాగేస్తారు. చాలా జాగ్రత్త. ఓకే. సో ఎక్కువగా మోసపోయే అవకాశాలు బాగా భయంకరంగా మోసపోతారు. ఈ సంవత్సరం ఎవరైనా మోసపోతారు అంటే అది మీనరాశి, మేషరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి. వీళ్ళు మోసపోవడానికి రెడీ ఉన్నారనమాట. రెండు మేము మోసపోతాం రెడీ అని. ఈ మధ్య ఫోన్ చేసినప్పుడు కూడా సైబర్ నేరగాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, మీకు అది ఇది అని చెప్తారు, ఏది నమ్మకండి. సేమ్ నేను కూడా అదే చెప్తున్నా మీకు. మరి ఇంకెలాంటి పరిహారాలను పాటించుకోవాలి కాస్త మనశ్శాంతిని పొందేందుకైనా? ఏముంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, దానికి గురించి ఎక్కువ పెద్ద సీరియస్ అవ్వద్దు. సినిమాలు మంచిగా చూడండి, హ్యాపీగా నవ్వుకోండి. ఓకే, ఎంత వీలైతే అంత నవ్వుకోండి, ఎంత టైంపాస్ చేస్తే అంత టైంపాస్ చేయండి, పని చేయండి. కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టకండి, ఎవరిని నమ్మకండి. మెయిన్గా ఏంటంటే ఈ రాజశ్యామలాదేవి అమ్మవారి యాగం చేసుకోండి. శని కొంచెం సైలెన్స్ అవుతాడు. మీరు కూడా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి. తిరుపతి తప్పకుండా కొండెక్కండి. మోకాళ్ళ పర్వతము కనీసం 18 మెట్లైనా సరే మోకాళ్ళతో ఎక్కండి. బట్ట కట్టుకొనైనా ఏదైనా సరే మోకాళ్ళ పర్వతం 18 మెట్లైనా మోకాళ్ళతో ఎక్కండి. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి, అహంకారం వదిలేయండి, తుంబురు తీర్థం వెళ్ళండి, స్నానం చేయండి, ధ్యానం ఎక్కువగా చేయండి. ఇది చేస్తే చాలు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే అందరికీ, ద్వాదశ రాశుల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మన అదృష్టము, మనం ఇప్పుడు బతికున్నాము అంటే 144 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తుంది, మహాకుంభమేళ వస్తుంది ప్రయాగ్రాజ్లో. కాబట్టి 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ చాలా అదృష్టవంతమైంది. అక్షయ తృతీయ వరకు శక్తి ఉంటుంది అక్కడ. కాబట్టి జనవరి 13వ తారీఖు మొదలు అక్షయ తృతీయ వరకు, మే వరకు, ఈ మధ్యలో ఎప్పుడైనా సరే వెళ్ళి చక్కగా ప్రయాగరాజులో స్నానం చేసి, అక్కడ ప్రయాగరాజులో చక్కగా మీ యొక్క పితృదేవతలకు వాళ్ళందరికీ పిండ ప్రదానాలు ఏమైనా చేసి, అక్కడ నుంచి అయోధ్య రాముని దర్శనం చేసుకొని, అక్కడ నుంచి కాశీకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని ఒక టూర్ వెళ్ళి రండి. అందరూ కూడా టూర్ తప్పకుండా వెళ్ళరండి. ఈ సమ్మర్లో వెళ్ళండి, ఎట్లా సమ్మర్ ఖాళీ ఉంటుంది కాబట్టి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడా తప్పకుండా వెళ్ళండి. కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళకండి. ఏదో మళ్ళీ ఈ మధ్యనే చూసాం స్టాంపేడ్స్ అయ్యాయి, అక్కడైతే భయంకరంగా క్రౌడ్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ప్రయాగ్రాజ్లో దాదాపు ఒక 50 కిలోమీటర్ల వరకు మొత్తం పుష్కర ఘాట్లే అన్నీ కూడా. కాబట్టి ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ పుష్కర స్నానం చేయండి, జాగ్రత్తగా వెళ్ళి రండి. ఇది మంచి రోజు. ఇది అందరూ, ప్రతి సనాతన ధర్మ బంధువులందరూ కూడా వెళ్ళి ప్రయాగ్రాజ్లో పుష్కర స్నానం అయితే చేయాలి.
గురుగారు, ఈ 2025 సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే బాగుంటుంది, విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.